అని ఇదే సుదేవుణ్ణి ఇతర బ్రాహ్మణుల్ని పిలిపించి ఒక్క మాట వెళ్ళు, అతన్నే పిలిచింది, ఒక్కడే. మళ్ళీ 10 మంది వెడితే పని పాడు చేస్తారు. అందుకే మన దగ్గర 3 వెళ్ళొద్దు 4 వెళ్ళొద్దు. ఎందుకంటే 3 మాటలు మాట్లాడతారు, వ్యవహారం చెడిపోతుంది అక్కడ. అంతకంటే ఏమీ లేదు. పైగా 3 బ్రాహ్మణులు అన్నారు. అన్నిటికీ బ్రాహ్మణ లోకం నాకు అర్థం కాదు ఇక్కడ. 3 అన్నాక ఎవరైనా ఒకటే. బ్రాహ్మణులు ఏంటంటే పని లేక ప్రతిదానికి బ్రాహ్మణులు. ఒంటి బ్రాహ్మణుడు శకునం పనికిరాదు. ఒంటి బ్రాహ్మణుడు అంటే అర్థం ఎవరో తెలుసా? బ్రాహ్మణుడు కాదమ్మా, భార్య పోయిన బ్రాహ్మణుడు. ఒంటి బ్రాహ్మణుడు శకునుడు భార్య పోయిన బ్రాహ్మణుడు. అది కూడా పనికిరాదని ఎందుకన్నారు అంటే, పూర్వం బ్రాహ్మణులకి భార్య పోతే యజ్ఞార్హత లేదు ఇక్కడ. మొత్తం సంధ్యావందనం ఒకటి తప్పితే అన్నీ పోయాయి ఇక్కడ. వైశ్యదేవం చేయడానికి లేదు, ఏం వ్రతం చేయడానికి లేదు, నోము చేయడానికి లేదు, పితృతర్పణాలకు లేదు, దేనికి యోగ్యత లేదు, మొత్తం పోయింది. తప్పనిసరిగా భార్య ఉండాలి. అందుకని భార్యను అగ్నిహోత్రం అని పిలుస్తారు బ్రాహ్మణుల గృహాల్లో ఇప్పటికీ. నేను మా చిన్నతనంలోనే ఉన్నాం, భార్యను అగ్నిహోత్రం అంటారు. మా నాన్నగారు సరదాకి అనేవారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అంటే, మా అగ్నిహోత్రం పుట్టింటికి వెళ్ళింది, ఇక్కడ అంటించిందిగా అక్కడ అంటిద్దామని వెళ్ళింది అనేవారు. సరదాకి మా అగ్నిహోత్రం పుట్టింటికి వెళ్ళింది అనేవారు. అగ్నిహోత్రం అని పిలుస్తారు భార్యని. అగ్నిహోత్రం చెడిపోతుంది. అంతేగాని భార్యల మీద వ్యామోహంతో లైంగిక వాంఛలతో పూర్వ బ్రాహ్మణుల వివాహాలు చేసుకోవాలి. వాళ్ళ కర్తవ్య నిష్ట, వాళ్ళ ధర్మనిష్ట పాడైపోతుంది. అక్కడికి 2వ పెళ్లివాడు 3వ పెళ్లివాడు దొరికే పరిస్థితులు కాదు కాబట్టి చిన్నవాళ్ళనే చేసుకున్నారు. అవి క్రమంగా బాల్య వివాహాలకు దారితీసి ఆ గొడవంతా వేరే. కానీ విషయం ఇది. అటువంటి వాడు వస్తే వీళ్ళు ఏం చేసేవారు? ఒంటి బ్రాహ్మణుడు వస్తున్నాడు, పెళ్ళం పోయి యజ్ఞం లేదు, యాగం లేదు, ధర్మం లేదు, సంధ్యావందనం ఏం లేదు, వీడు మొహం చూడకూడదని ఎవరు. అందుకని వచ్చింది ఒంటి బ్రాహ్మణుడు. అందుకని ఇప్పుడు ఎవరైనా బ్రాహ్మణులు ఎదురైతే భార్య ఉందా లేదా అని అడగండి. ఏమైనా జరిగితే మీరు పడండి, నేను వెళ్ళిపోతాను. అన్నిటికీ మనం అపార్థాలు చేసుకోకూడదు. 3 ఎడితే పని అవుతుంటే 3 మాటలు మాట్లాడతారు. ఒకరైతే ఒకరే మాట. 2వ వాడు ఉంటే వాడికి కాస్త నచ్చ చెప్పచ్చు, ఎవరు నువ్వు ఊరుకోరా నేను మాట్లాడతాను. 3వ వాడు ఉంటే వినడం, వాడు ఏదో మాట్లాడతాడు. అందుకని ఒక్కడే పంపింది. ఈయన సరిగ్గా ఋతుపర్ణ మహారాజు దగ్గరికే పంపింది ఆవిడ. ఎంత ప్రణాళిక సరిగ్గా ఉందో చూడండి. ఇంకా దేశంలో ఏ రాజుకి తెలియపరచాల ఒకే ఒక్క ఆహ్వానం. అంటే ఉంటే అక్కడే ఉంటాడు, వస్తాడు, లేకపోతే ఊరుకుందాం, ఇంక అనవసరం, ఓ ప్రయత్నం చేద్దాం అంటే. ఎంత నిరాశాపూరితమైన వాతావరణంలో కూడా ఒక ప్రయత్నం చెయ్యమనే భారతీయ సాహిత్యం చెబుతోంది. ఆశావాదం అంటే ఇది, ఆశావాదం అంటే ఇది. చెట్టంతా కూలిపోతూ ఒక్క వేరుతో ఉన్నా సరే దానికి కాస్త నీళ్లు పోసి దాన్ని చేయి, ఇది పెంచచ్చు, అది పెరగచ్చు, ఏం చెప్పచ్చు. వదిలేయడం కంటే మంచిది కదా, వదిలేయడం కంటే మంచిది. మొత్తం కోల్పోవడం కంటే పావలా వస్తుందంటే మంచిదే కదండి, ఎందుకు వదిలేయాలి? అదే ఆశ. ఏమో చిగురించవచ్చు, దానికి ఎప్పుడు దైవ బలం ఉండాలి. నేను మొహమాటం లేకుండా చెబుతాను, మన ప్రయత్నాలు పనిచేయవు. ఎక్కడ వెనకాల దైవస్మరణ నడుస్తూ ఉంటే ఈ చిన్న వేరు మహావృక్షం అయిపోతుంది. అది దైవ బలం. అది శ్రీమాత్రే నమః అన్న దాని ద్వారా వస్తుంది. ఆ నిరంతరం మనస్సులో ఆ జపం నడుస్తూ ఉంటే మనం చేసిన చిన్న పని కూడా చాలా పెద్దది అయిపోతుంది, దానికి పెద్ద ప్రచారం వచ్చేస్తుంది. మనం ఇంత కష్టపడ్డామా, ఇంత కీర్తికి సరిపడి మనం కష్టపడ్డామా అనిపిస్తుంది. అది ఎందుకంటే అమ్మవారి దయ, మంద కాదు అది. ఆ కృషి వల్ల దైవానుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా. అందుకని ఇవిడ అక్కడికే పంపించింది. వెళ్ళడానికి సరే 3-4 రోజులు పట్టింది. వేరే రథంలో వెళ్ళాలిగా నెమ్మదిగా. అక్కడికి వెళ్ళాక ఆ సభలో ఆయన చెప్పాడు, ఋతుపర్ణ మహారాజా, మా విదర్భ మహారాజు భీమసేన మహారాజు మీకు ఒక్క మాట తెలియజేయమన్నారు. మా దమయంతి దేవి మా రాజుగారి అమ్మాయి, మీకు ముందే తెలుసు. సరే జరిగినవేవో జరిగాయి, అందుకని 2 పిల్లల తల్లే కావచ్చు, అయినా సరే ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించమని మా రాజుగారు చెప్పారు ఉంది. ఇది నిజానికి విదర్భ మహారాజుకు అవమానం. తల్లి తండ్రికి చెప్పాల. ఇక్కడ వ్యాసుడు చాలా అందమైన మాట రాస్తాడు. స్త్రీమంత్రం నగచ్చతి అంటాడు, స్త్రీమంత్రం నపశ్యతి అంటాడు, స్త్రీమంత్రం స్త్రీ ఆలోచన అంటాడు. ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే సాహసం, ఏమవుతుందో తెలియదు. అందుకని తల్లికి మాత్రమే చెప్పింది, తండ్రికి చెప్పాలి. తండ్రి ఒప్పుకోడు దీనికి. అందుకని రహస్యంగా సుదేవుడు ఒక్కడిని అక్కడికి పంపించింది. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన సభలో మాత్రమే, ఋతుపర్ణ మహారాజు సభలో మాత్రమే స్వయంవరం అని చెప్పాడు. పైగా ఏమన్నాడు, రేపే స్వయంవరం అన్నాడు. అది అంతకంటే రిస్క్ అన్నమాట. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే పెద్ద రిస్క్ ఇది. ఈయన వెళ్ళడానికి రథంలో 3-4 రోజులు పట్టింది. రేపే స్వయంవరం అంటున్నాడు. అంతా దమయంతి ప్రణాళిక. 24 గంటల్లో రథంలో ఇక్కడికి రాగలిగిన వాడు ప్రపంచం మొత్తం మీద నా భర్త ఒక్కడే. అంత విశ్వాసం ఆవిడకి. అది భర్త మీద సంపూర్ణమైన అవగాహన అంటే అంతే. మా ఆయన నేను చెప్పినట్టే వింటానే ఇది జాతకాని వాడు అంటాడమ్మా. ఇది పెద్ద ప్రకటించుకునే విషయం కాదు ఇక్కడ. అని చెప్పినట్టు వినడం ఏంటి? ఆయన చెప్పినట్టు నువ్వు వినకూడదా? మన మాటకి ఈడుదాడకుండా ఉంటే పెత్తనం అన్నమాట. ఇక్కడ పెత్తనాలు కాదండి, ప్రేమ. దమయంతి పెత్తనం చేయాల, ప్రేమ. భర్త గురించి సంపూర్ణమైన అవగాహన. ఏదో ఆయన వంకాయ కూర వేసుకుంటాడు, వేపుడు మొక్కలు వేసుకుంటాడు, ఇది కాదు పెద్ద అవగాహన ఇక్కడ. 24 గంటల్లో శతయోజన విస్తీర్ణమైనటువంటి దూరాన్నట్టు ఋతుపర్ణ మహారాజు రాజ్యం నుంచి ఇటు విదర్భ రాజ్యం వరకు రాగలిగిన వాడు నా భర్త ఒక్కడే.
అందుకని ఖచ్చితంగా అక్కడ ఉంటే వచ్చి తీరాలి. రాలేదు అంటే ఆయన నా భర్త కాదు, ఇక నాకు సంబంధం లేదు, స్వయంవరం రద్దే. మిగిలిన వాళ్ళందరినీ పిలిస్తే కొంపలు అంటుకుంటాయి. పైగా భీమసేన మహారాజుని పిలవమంటే ఇప్పుడు ఏం బుద్ధి లేదా నీకు, మళ్ళీ స్వయంవరం నన్ను రాజులందరూ ఏమంటారు, ఇద్దరు పిల్లల తల్లికి నన్ను పెళ్లి చేయమంటావా అంటాడు ఆయన. ఆ రోజు ఆచారం ప్రకారం కుదిరే పని కాదు కదా, పరువు పోతుంది. ఆయన ఒప్పుకోడు. అందుకని తల్లి మాత్రమే ఆ దుఃఖాన్ని అర్థం చేసుకోగలదు. అందుకని ఆవిడకి చెప్పి, అమ్మ ఒక సాహసం చేస్తున్నాను, గౌరీదేవిని నమ్ముకున్నా ఉన్నావు, నన్ను ఆశీర్వదించు అంటే, చెయ్యమ్మా, ఏమీ పూర్తిగా వదిలేయడం కంటే సాహసం చేయడం మంచిదే కదా, చెయ్యి అని. అలాగే పాపం ఆ బ్రాహ్మణుని నమ్ముకుని పంపిస్తే ఆయన రుక్మిణీదేవి పంపినటువంటి రాయబారులాగే అగ్నిద్యోతనుడులాగే అక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. చెప్పేసరికి అదే సభలో ఉన్న బాహు కూడా ఆశ్చర్యపోయాడు. అయ్య బాబు, ఎంత మోసం, ఎంత మోసం, మళ్ళీ పెళ్ళా. నేను ఆవిడ క్షేమం కోరి ఆవిడ పుట్టింటికి వెళ్ళి సుఖపడాలన్న ఉద్దేశంతో ఆవిడని వదిలేసి నేను వచ్చేస్తే నా మీద ఇంత కోపమా, మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా, ఇద్దరు పిల్లల తల్లి, మా ఇంద్రసేనుడు ఏమైపోవాలి, ఇదేమిటి, అసలు వెళ్ళి కడిగేయాలనుకున్నాడు ఆయన. ముందు వచ్చిన ఆలోచన అది. ఎప్పుడు మనస్సులోనమ్మా గుర్తుపెట్టుకోండి, ఈ కథ ఆధారంగా చెబుతున్నా. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది. ఆవిడకంటే ముందు పుట్టింది ఎవరో తెలుసా, పెద్దమ్మ శనిదేవత, జ్యేష్ఠాదేవి అంట. అందుకే ఆవిడ జ్యేష్ఠ, తెలుగులో జట్ట అంటారు. జ్యేష్ఠాదేవి ముందు పుట్టింది, లక్ష్మీదేవి తర్వాత పుట్టింది. పాలసముద్రం అంటే మన మనస్సులో చాలాసార్లు పనికిమాలిన ఆలోచనలే ముందు వస్తాయి. అట్టు తిరగేస్తే సరైన ఆలోచన వస్తుంది లెక్కది. ఆవేశంలో వచ్చేది ఎప్పుడు శనిదేవత. ఆలోచించి వచ్చినటువంటి ఆలోచన లక్ష్మీదేవి. ఖచ్చితంగా ఆలోచించాలి, కాస్త తిరగయ్యాలి. ఆలోచన అలా రాగానే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అని చంపేయకూడదామండి. నేను ఇక్కడ ఇరిటేషన్ ఆపుకోవాలి. ఇక్కడ అంత ఆవేశంలో ఇరిటేషన్ వస్తుందంటే ఖచ్చితంగా తప్పేది. ఎలా చేసేస్తావు, కాస్త ఆలోచించు, ఆగు, కొంచెం మజ్జిగ తాగు, మంచినీళ్ళు తాగు, ఓ పూట పడుకో, వెళ్ళి చేసేపోతే కొంపలంటుకు రేపొద్దున చేయకూడదా. ఆవేశాలు వచ్చినప్పుడు ఎవరైనా, ప్రధానంగా యువతరాన్ని కోరుతున్నా, దయచేసి తప్పులు చేయకండి, దయచేసి చెప్పులు చేయకండి, అట్టు తిరగేయండి, మళ్ళీ ఆలోచించండి. 100 సార్లు ఆలోచించినా అది సరైంది అంటే మీ తల్లితో కానీ, తండ్రితో కానీ, గురువుతో కానీ ఆలోచించండి. ఎవ్వడూ తప్పు చేయడు. ఈ దేశంలో వివేకానందుడు కోరిన యువతరం ఖచ్చితంగా ఆవిర్భవిస్తుంది. నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. అలా ఆవిర్భవించాలంటే ఆలోచించాలి. ఆవేశపడడం, బండి వేసుకోవడం, 5వ గేర్లో పెట్టేయడం, వెళ్ళిపోవడం కాదు. ఎక్కడ నాకు ఊపు వస్తే నేను ఆగలేను, ఊపు రాకుండా ఉండడమే మంచిది వీడికి. ఎందుకు ఊపు రావడం, అసలు ఊపు వస్తే ఆగలేదు కుక్క, జంతువు. నువ్వు మనిషి ఎలా ఉంటావా, ఎంత ఊపు వచ్చినా ఆగాల్సిందే. ఆలోచన చేయాలి. అందుకే మొదట ఆలోచన నలుడికి వచ్చింది ఏమిటి అంటే, ఇంత మోసమా అన్నాడు. కానీ రెండో ఆలోచన చేశాడు. ఆ రెండో ఆలోచన నన్నయ్య గారు చెప్పాడు పద్యంలో. సాధ్వినాకు కూర్చు, ఇదేమిటి, ఇది నిజమా, నీ విన్నది నిజమేనా? సాధ్వినాకు గూర్చు సంతతి గలయది, చెలువ ఎట్టు చేయునిటులా. సాధ్వినాకు గూర్చు సంతతి గలయది, చెలువ ఇట్లు చేయునొక్కో. అయినా ఎరుగవలయు దీని నే ఋతుపర్ణుతో పోదునని నలుండు బుద్ధిదలచీ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. సావకాశంగా వస్తే ఆలోచన పాలసముద్రంలోంచి లక్ష్మీదేవి పుట్టినట్టుగా వస్తుంది. ఆవేశంలో వచ్చే ఆలోచన శనిదేవత పుట్టినట్టుగా వస్తుంది. అందుకే ఎప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు, కొంపలు అంటుకుపోతాయి. దశరథుడు ఆనందం పట్టలేక కైకా కోరుకో అన్నాడు, తర్వాత ఇస్తానంది ఆవిడ. అప్పుడే అడిగితే వెంకటదుర్గ శారీస్ ఇమ్మని అడిగేది. అంతకంటే ఏం అడుగుతారు? తర్వాత అడిగింది 10 ఏళ్ళు పోయాక, కొంపలు అంటుకున్నాయి. ఇక్కడ ఆనందంలో వాగ్దానాలు చేయకూడదు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశం వస్తే ఆగిపోవాలి, పూర్తిగా చల్లబడిపోవాలి, శరీరం మనస్సు సమస్తం ఆగిపోవాలి, గదిలోకి వెళ్ళి పడుకోవాలి. అందుకే పూర్వకావ్యాలు ప్రబంధాలు చదివితే తెలుస్తుంది, ఆడవాళ్ళ కోపం వస్తే ఒక గృహం ఉండేది ప్రత్యేకంగా కోపం కోసం, ఓ బెడ్రూమ్ ప్రత్యేకంగా, యాంగ్రీ బెడ్రూమ్ అని ఒకటి ఉండేది. ఇక్కడ నల్లచీర కట్టుకునేవాడు, జుట్టు విరబోసుకునేవాడు, అందులో పడుకునేవాడు. ఈ మొగుడు వెళ్ళి బతిమాలుకునేవాడు, మీడియా వాళ్ళు లేకుండా చూసుకునేవాడు. మొత్తం మీద పని జరిగేది. దానికి ఒక గృహం. కోపనాశైవ భామిని, కోపం వచ్చిన స్త్రీని కోపన అంటారు. ఈయన వెళ్ళి నెమ్మదిగా బతిమాలుకునేవాడు. కోపం వచ్చిందని తెలియజేసేవాడు, నగలన్నీ దారిలో పారేసేవారు, ఎందుకంటే అవి తీసేసారని అర్థం. అక్కడ ఇలాగే ఉండేది.
అంతేగాని ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని ఉరి తీసుకోలేదు సత్యభామ కానీ ఎవరు కానీ. కోపం వస్తే ఏం చేయాలో చేశారు. ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకని రెండో ఆలోచన చేశాడు. ఏమిటది? ఇది చూడండి ఎంత మంచి ఆలోచన, లక్ష్మీప్రదమైన ఆలోచన. సాధ్వినాకు గూర్చు దమయంతి ప్రేమను శంకించడానికి వీలు లేదు. లేకపోతే నేను ఓడిపోతే, నేను అడవులకు వస్తే ఆవిడ నాకు కూడా రావడం ఏంటి? ఎక్కడది? ఇది విచిత్రం. ఇది అంచేది ఆవిడ ప్రేమను శంకించే అవకాశం లేదు. నేను దిగంబరంగా ఉంటే చీర నాకు ఇస్తానని చెప్పింది, నేనే తీసుకోలేదు. నన్ను వెళ్ళొద్దని బతిమాలింది, నేను ప్రమాణం చేసి ఒప్పించాను, నేనే మోసం చేశాను నిజంగా. ఇంత చేసింది, సంతతి గలయ్యేది, పైగా 2 పిల్లలు, 10-12 ఏళ్ల వయస్సు. ఇప్పుడు ఈ స్థితిలో పెళ్లి చేసుకుంటారా? చెలువయ్యట్టునే ఎలా చేయు, ఎందుకు చేస్తుంది ఇలాగా? ఇది ఆలోచించాలి. ఎందుకు అనే ప్రశ్న జీవితంలో చాలా ముఖ్యమైనదండి. ఏం జరిగింది అనేది ముఖ్యం కాదు, ఎందుకు జరిగింది. మనిషి క్రియ కంటే ఉద్దేశం చాలా ముఖ్యం. ఆ ఉద్దేశాన్ని బట్టి జరుగుతాయి పనులు. ఏ ఉద్దేశంతో డాక్టర్ ఆపరేషన్ చేసి అడ్డంగా కత్తెట్టు కోసేస్తాడు, మనం చంపేద్దామన్న ఉద్దేశం, మనం బాగుపడాలని. నువ్వు కత్తెట్టు కోసావంటే కోయిపోతే రోగం తగ్గదు, ఏం చేయమంటావు? అంతే, ఉద్దేశం ప్రధానం. అందుకని ఆ ఉద్దేశం అర్థమయ్యేసరికి అవుతాం. ఏమైంది ఇప్పుడు? అంతగా అయితే ఆవిడని ఏమైనా ఏదో చేయాలంటే మనం చేయలేమా? అలా వదిలేయి. అందుకే అయినా ఎరుగవలయు దీని, ఎంత చక్కని మాట ఆదికవి చెప్పిన మాట. తెలుసుకోవాలి. తెలుసుకున్నాక చూద్దాం అదేమిటో. అంత ఘోరం జరిగితే నిలబెట్టి అడిగేద్దాం అవసరమైతే. భార్యాభర్తల దాంపత్యం అంటే ఇదేనని అడిగేద్దాం. అంటే తొందర ఎందుకు పడాలి? ఇక్కడే ఈ సుదేవుడు మొహం మీద నేనెందుకు మాట్లాడాలి ఇక్కడ అని, నే ఋతుపర్ణుతో పోదునని నలుండు బుద్ధి దలచి, ఎలాగైనా ఋతుపర్ణ మహారాజుతో వెళ్ళాలి అని అనుకుని ఈయనే కాస్త ఆయన పక్కన తిరిగి, ఆయనకి కాస్త ముసలాడికి దసరా పండగానే ఆయనకి బుద్ధి పుట్టింది. 2 పిల్లల తల్లిని పెళ్లి చేసుకుందుకు ఋతుపర్ణ మహారాజు సిద్ధపడ్డాడు ఆ రోజుల్లో. అంటే దమయంతి సౌందర్యం ఎంత గొప్పదో వేరే చెప్పక్కల. అందరికీ సౌందర్యం మీదే దృష్టి. సందర్భం వచ్చింది కాబట్టి శ్రీనాథుడు మాట ఒకటి చెబుతా. శ్రీనాథుడు అంటాడు, దమయంతి కళ్ళు ఎలాంటివి అంటే మన్మథ బాణాల్లా ఉన్నాయంటాడు. వెంటనే అనౌచిత్యపు శంక. మహానుభావులు కాశీపూట సత్యనారాయణ గారు ఉండగా నేను ఈ మాట చెప్పడం నాకు ఆనందంగా ఉంది. ఔచిత్య విచార చర్చ అని గొప్ప గ్రంథం రాశారు మహానుభావులు. ఔచిత్య చర్చ. కవిత్వంలో ఔచిత్యం చాలా ముఖ్యం. ఔచిత్యం దెబ్బతినకూడదు. శ్రీనాథుడు దమయంతి కళ్ళని మన్మథ బాణాలు అనడం బాగానే ఉంది, కానీ మన్మథ బాణాలు 5, కళ్ళు 2 లెక్కేది. 5 వేళ్ళు బాణాలంటే పర్వాలా, 5 ఉన్నాయి కాబట్టి. మన్మథ బాణాలు 5, ఇవి 2. అందుకే శ్రీనాథుడు ఏం చెప్పాడంటే అక్కడ కల్పన బ్రహ్మాండంగా, మన్మధుడు అనుకున్నట్ట ఉన్నవి 3 లోకాలే కదా, స్వర్గలోకం, మత్స్యలోకం, పాతాళ లోకం. 3 లోకాలని గెలవడానికి 3 బాణాలు చాలు కదా, మిగిలిన 2 అదనంగా ఉన్నాయి కదా, నా 2 బాణాలు దమయంతి కళలో దాచాట. అది శ్రీనాథ కవి సార్వభౌమ. ఊరికే 2 బాణాలంటే అనౌచిత్యం. ఇది లెక్క సరిపోలేదు కదా. అంటే కవిత్వం ఎప్పుడు ఊహ వాస్తవం మీద ఆధారపడాలి. నీ ఇష్టం వచ్చిన సంఖ్యలు మార్చేయకూడదు, అది గొప్పది. అందుకని 3 లోకాలు గెలవడానికి 3 బాణాలు చాలు. నాకు 5 బాణాలు ఎందుకు? అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ, 5 ఎందుకు పనిలేక అని 3 బాణాలు ఆయన అట్టి పెట్టుకుని మిగిలిన 2 దమయంతి కళ్ళల్లో దాచాట. అది కానీ ఆ కళ్ళు మన్మథ బాణాల్లో ఉన్నాయట. ఆ చూపు ఎవడ మీద పడినా అయిపోయినట్టే లెక్క. అందుకని ఋతుపర్ణ మహారాజు ఒక్కడికి సరదా పుట్టింది. ఏమిటో ఇలా ఎంతసేపు ఈ సంసారాలు చేసుకుంటూ ఏముంటాం ఇక్కడ. ఈయన ముసలాడయ్యాడు పాపం, ఆవిడ ముసలాడవడం దోషం ఇక్కడ. ఈయన ఆవిడ అవ్వకూడదు. ఆవిడ మాత్రం అలా సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఈయన మేలు కోరుకుంటూ ఉండాలి, ఈయన ఊళ్ళో తిరుగుతూ ఉంటే. అందుకని ఈయనకి బుద్ధి పుట్టి నాకు వెళ్ళాలని ఉందో, కానీ మరి 24 గంటలు కూడా సమయం లేదు, అయోధ్య నుంచి విదర్భ వరకు వెళ్ళాలి అంటే, మహారాజా మీరేమనుకోకపోతే 24 గంటల లోపే నేను మిమ్మల్ని తీసుకెడతాను అన్నాడు బాహుకుడు. ఇది అవకాశాన్ని చేజిక్కించుకోవడం. అందుకే నేను చెప్పే అవకాశం అంటే ఏసీ రూమ్ తలుపు లాంటిది. తీసుకోకపోతే మనం వెనకాలే మూసుకుపోతుంది. చేజిక్కించుకుని నేను వస్తాను, అభ్యంతరం ఏం లేదు. అప్పుడు అయితే వెళ్ళు, మంచి గుర్రాలు చూడు అంటే నలమహారాజు లోపలికి వెళ్ళి గుర్రాలశాలలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మంచి గుర్రాలను ఎంపిక చేసి అక్కడ నిలబడితే ఋతుపర్ణుడు ఇవి మా ఇంటి పక్క వెళ్ళడానికి కూడా పనికిరావు, ఈ విదర్భకేం పనికి వస్తాయి ఆ గుర్రాలు అలా ఉన్నాయి, బక్క చిక్కిపోయి రేపో మావో పోవడానికి సిద్ధంగా ఉన్నాయేమో అన్నట్టుగా ఉంటే ఈయన వెంటనే, మహారాజా మీరు పొరపాటు, ఎవరి మాటలు మీరు నమ్మకండి, నాకు బాగా అనుభవం ఉంది. గుర్రానికి సుడులు ఉంటాయి. అశ్వశాస్త్రం అని ఒక శాస్త్రం ఉందండి భారతదేశ శాస్త్రాల్లో. అది శ్లోకాల్లోనే కనీసం ఒక 10,000 శ్లోకాలు ఉంటాయి. 10,000 శ్లోకాల పైన ఉంటాయి అశ్వశాస్త్రం, గజశాస్త్రం లాంటివన్నీ రాసినటువంటి అపూర్వమైన జాతి భారతీయ జాతి.
ఏదో బాటనీ జువాలజీ వీళ్ళు మనకి చెప్పడం ఏంటంటే ఎప్పుడో చెప్పారు జువాలజీ మన దగ్గర. గజశాస్త్రం, ఏనుగును కట్టేందుకు ఒక తాడు ఉంటుంది, దాన్ని వారి అంటారు. ఏనుగును కట్టే ఓ కొయ్యి ఉంటుంది, దాన్ని ఆలానం అంటారు. పూర్వం ఆ రాజులు పరిపాలించిన కాలంలో గజానికి సంబంధించిన, ఏనుగుకి సంబంధించిన సామాన్లు అమ్మేవారు. ఇప్పుడు మన కర్మకాలి కుక్కకి సంబంధించిన సామాన్లు అమ్ముతున్నారు. ఏనుగులో ఉండే సంస్కృతిని కుక్క స్థాయికి తీసుకొచ్చారు. నమశివాయ నమశివాయ. ఏనుగులు లేవు, ఏనుగు సామాన్లు లేవు. అప్పుడు ఏనుగు సామాన్లు అమ్మేవారు. ఏనుగును కట్టే తోడండి, ఏనుగును కొట్టే కయ్యండి, ఏనుగుకు మచ్చలు ఉంటాయి కదండి, దాని మీద అందంగా రాయించండి, ఏనుగు పైన ఇది పట్టియండి, అదండి ఇదండి అని చెప్పేవారు. ఏనుగులా బతికిన జాతి ఇవాళ కుక్కలా బతుకుతోందమ్మా ఇంగ్లీష్ మీడియం కారణంగా. పరమ బానిసనం అయిపోయామంతా కూడా. అందుకోసం ఈ కథ. అందుకని అశ్వశాస్త్రం చెప్పాడు, ఇదిగో చూడండి దీనికి లలాటం మీద సుడు ఉంది, వీపు మీద సుడు ఉంది, పృష్ఠభాగంలో సుడు ఉంది, కుడికాలి దగ్గర సుడు ఉంది. ఈ 4 సుడులు ఉన్న అశ్వం గంటకు 100 మైళ్ళు ఎలగలదు, అనుమానం ఇలా. శతయోజనం అంటే, యోజనం అంటే 8 మైళ్ళు, శతయోజనం అంటే 800 మైళ్ళు వెళ్ళిపోగలదు, అనుమానం ఇలా. నేను చెబుతున్నానుగా, నా మాట నమ్మండి. అంతకుముందే కొన్నిసార్లు ఇలా వేగంగా వెళ్ళి ఉండడం వల్ల సరేనయ్యా అని ఎంతైనా రాజులే నమ్మినట్టు ఉంటారు, మళ్ళీ వెనకాల ఏదో పెడతారు, వీడి మీద ఇంకోటి పెడతారు. అందుకని వార్షణేయుడిని పిలిచి నువ్వు కూడా రా, ఎందుకైనా మంచిది అన్నాడు. ఆయన అసలు డ్రైవర్ ఆయన కదా, సారథి. వాడేవాడు నలుడు దగ్గర సారథి. అంటే నలుడు కర్మ ఎలాగానింది అంటే తన సారథి దగ్గర తాను నెంబర్ 2 డ్రైవర్ కింద పనిచేయాల్సి వచ్చింది. కర్మగాలితే అంతే. అంచేది వార్షణేయుడు ఎక్కాడు, ఈయన ఎక్కాడు, అంతా బయలుదేరారు. ఈ సుడి కారణంగా మంచి కుర్రారు బ్రహ్మాండంగా పెడుతుంటే అప్పుడు ఋతుపర్ణుడు అన్నాడు, ఏమయ్యా వార్షణేయ, ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నానయ్యా, ఆయనే నెంబర్ 1 నువ్వు నెంబర్ 2 అనేసాడు అక్కడే. ఆ వేగం బ్రహ్మాండంగా పెడుతుంటే చిత్రమండి వ్యాసుడు రచన అద్భుతంగా ఉంటుందమ్మా. మహానుభావుడు, అద్భుతమైన సన్నివేశాలు. ఈ ఋతుపర్ణ మహారాజు ఉత్తరయం జారిపోయింది ఆ వేగంలో, గాలికి కండువ పైన ఉండేది జారిపోతే నలా బాహుక ఆపు ఆపు ఆపు, ఉత్తరయం జారిపోయి. ఎక్కడ ఉత్తరయం? ఈ కాకినాడలో ఉన్నాం, రాజమండ్రిలో ఉంది ఉత్తరయం అన్నాడు. ఇది విషయం. ఇక్కడ ఈయన కాస్త 2 అడుగులు ఈయన అడిగి ఉత్తరయం జారిపోయి ఈయన ఇలా చూసుకున్నాడు. వెంటనే ఉత్తరయం ఒత్తలేదు, రెయ్యం లేదు, అది కాకినాడలో, మనం కాకినాడలో ఉన్నాం, అదేమో రాజమండ్రిలో ఉంది, మధ్యలో సామర్లకోట ఉంది, కుదరదు ఇది అన్నాడు. అంత దూరం వచ్చేసాడు ఒక్క నిమిషంలో. యోజనం దూరం వచ్చాం, యోజనం అంటే 8 మైళ్ళు, 8 మైళ్ళు వచ్చేసాం. ఉత్తరయం అంటే అయ్యి బాబోయ్ ఎంత వేగమా, ఎంత ఏం ప్రమాదం లేకుండా కూర్చుంటాను, మీకెందుకు మరి విదర్భకి వెళ్ళాలంటే అలాగా, లేదా దర్భలు కావాలంటే చెప్పండి, ఇక్కడే ఉన్నాయి, విదర్భ కదా వెళ్ళాలంటే ఇంతే అన్నాడు. అలాగే వెళ్ళారండి. విచిత్రంగా చూడండి, మనుషుల మనస్తత్వాల్లో మధ్యలో అహం అనేది ఎలా పనిచేస్తుంది. ఆ ప్రణాళిక, భగవత్ ప్రణాళిక అలా సాగిపోతుంటే మధ్యలో మనుషుల అహాలు పనిచేస్తాయి. ఇక్కడ వెంటనే ఋతుపర్ణ మహారాజుకి అహం దెబ్బతింది. నా ఉత్తరయ్యం, ఈ డ్రైవర్ గాడు నా ఉత్తరయ్యం జారిపోతే తీసుకుంటానంటే ఏదో చెప్తున్నాడు ఇక్కడ శాస్త్రం అని అనిపించి, ఈయనకి పెద్ద తెలుసా, నాకు అశ్వహృదయం తెలుసు, వేగం తెలుసు, మహానుభావ నన్ను నమ్మండి, నన్ను వెళ్ళనివ్వండి, మీరు తొందరగా వెళ్ళాలని అన్నారు. దమయంతో అంటారు, ఓ పక్క ఉత్తరయ్యం ఎందుకయ్యా, అందుకని వదిలేయంటే ఆయనకు అహం దెబ్బతుంది. అందుకని ఈయనకి ఇంత బాగా తెలుసా, సారథ్యం బాగా వచ్చా, అశ్వహృదయం తెలుసా, అవి తెలుసా, ఇవి తెలుసా అని వెంటనే ఈయనకి ఏమనిపించిందంటే తనకి ఏదో తెలిసిన విషయం చెప్పాలనిపించింది. మన అందరిలో చాలామంది ఉంటారు అలాగా. ఎదుటివాడిని మాట్లాడనీయకుండా వాడు 2 మాటలు మాట్లాడగానే ఈయన 6 మాటలు మాట్లాడతాడు. వాడు ఏదైనా సినిమాల గురించి మాట్లాడ, అసలు సినిమా ప్రపంచంలో అంటాడు, నేను ఏమీ తెలియదు, ఎందుకు చెబుతున్నా అంటే వాడికంటే ఎక్కువ తెలిసింది చెప్పడానికి, లేదా టాపిక్ పక్కదారి పట్టిస్తాడు. అవతల వాడిని మాట్లాడియం. మనం గొప్ప వక్తగా ఉండడం గొప్ప విషయం కాదండి, బోల్డ్ ఉపన్యాసాలు ఇచ్చే చెబుతున్నా, గొప్ప శ్రోతగా ఉండడం చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ సభలో మీరెంత సూది కింద పడితే పెద్ద బాంబులా శబ్దం వచ్చేలా, గులాబీ రేకు కింద పడితే చప్పుడు వినపడేలా ఉన్నారో మీ ఇళ్లల్లో కూడా మీరు అలాగే ఉండండి. ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు మాట్లాడకండి, ఆగిపోండి. అసలు మౌనం చాలా గొప్పది. 100 ప్రశ్నలకి సమాధానం మౌనంతో చెప్పొచ్చు, మాట్లాడక్కల, వాగక్కర్లేదు. ఇక్కడ అవతల వాళ్ళు మొదలు పెట్టగానే ఇంకా వాక్యం పూర్తి కాకుండానే ఉండేను మొదలెట్టాడు, ఏది అర్థమై చావదు. ఇక్కడ మౌనం చాలా గొప్పది. అది ఉండలేడు ఈయన అనేశాడు. నాకు వచ్చు అని చెప్పి ఆపు ఆపు ఆపు, ఆ చెట్టు దగ్గర ఆపన్నాడు. ఎందుకు ఆపడం? ఇక్కడ ఓ పక్క తొందర, ఉత్తరయం కోసం ఆపనవాడు చెట్టు కోసం ఆపుతాడా? ఆపు ఆపు నీకెందుకు అన్నాడు. ఏమిటంటే మహారాజు ఆపమంటే ఆపాలి, నలుడికి కూడా అహమే, మరి ఆపితే ప్రమాదమే, ఎందుకంటే వేగం తగ్గిపోతుంది. కానీ ఆయన ఆలోచించాడు, దమయంతి సంగతి పక్కనట్టు, అది నిజమో తర్వాత ముందు ఉద్యోగం ఉండాలిగా. ఇందాకేమో ఉత్తరయ్యం అంటే కాదన్నాం, చెట్టు దగ్గర ఆపమా, ఏమో చెట్టు దగ్గర ఎందుకు ఆపమనడో, లఘుశంక కోసం ఆపమనడమో ఎవడికి తెలుసు.
మనం ఇలా ఆపేమనుకో, నిన్ను తీసేసిన పైగా ఇంకో డ్రైవర్ని కూడా పెట్టుకొచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోతాడు. అందుకని ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. సరే మహారాజా ఆపుతాను, ఏమిటి విశేషం అన్నాడు. ఆపు, నేను చెప్తాను, నీకు ఎందుకు, నాకు చాలా విద్యలు వచ్చు, నీకు నీ విద్య అనుకోక, నేను నాకు చాలా విద్యలు వచ్చు అని వెంటనే పౌరుషంతో అన్నాడండి ఒక మాట. సర్వసర్వం నజానాతి, సర్వసర్వం నజానాతి, సర్వజ్ఞో నాస్తి కశ్చన. బాహుకా, నీకు అశ్వహృదయం తెలుసు అనుకుంటున్నావేమో, నాకు అక్షహృదయం తెలుసు. ఆ చెట్టు దగ్గర ఆపు, నేను చెబుతా. సర్వసర్వం నజానాతి, సర్వజ్ఞో నాస్తి కశ్చన, నైకత్ర పరినిష్టాస్తి, నైకత్ర పరినిష్టాస్తి, జ్ఞానస్య పురుషే క్వచితో. జ్ఞానం అనేది ఎప్పుడూ ఒక మనిషి దగ్గర తిష్ట వేసుకొని ఉండదయ్యా. ఈ మాట వ్యాసుడు మాటమ్మా, అందరూ గ్రహించండి. జ్ఞానం ఎవరికి సొంతం కాదు. ఏ మనిషికి కానీ, ఏ కులానికి కానీ, ఏ ప్రాంతానికి కానీ జ్ఞానం సొంతం కాదు. కష్టపడి ప్రయత్నించిన ప్రతి వాడు జ్ఞాని కాగలడు. ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి, మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకి అది పుట్టుకతో వస్తుంది, వీళ్ళకి అది పోవడం, ఈ దక్కుమాలిన మాటలని దయచేసి మానేయండి. ఎవరికి పుట్టుకతో ఏమీ రాదు, ఉమ్మనీరు తప్ప. ప్రయత్నిస్తేనే ఏదైనా వస్తుంది అని వ్యాసుడే చెబుతున్నాడు స్వయంగా, నేను కాదు చెప్పేది ఈ మాట. సర్వసర్వం న జానాతి, ఎవ్వడికి అన్నీ తెలియవు. సర్వజ్ఞో నాస్తి కశ్చన, సర్వజ్ఞుడు అన్నవాడు ఎవడు లేడు ఇక్కడ. ఎంత సర్వజ్ఞుడని మనం అనుకున్నా ఆయన కొన్ని తెలియని విషయాలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. అందుకంటే నైకత్ర పరినిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్. జ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఒక మనిషిలో తిష్ట వేసుకుని కూర్చోదు. జ్ఞానం అంటేనే పరమాత్మ. పరమాత్మ సర్వవ్యాపి. ఆయన ఒక మనిషిలో ఎలా ఉంటాడండి? సూర్యుడు ఒక మనిషి కోసం వెలుగుతాడా? ఒక ఊరు కోసం వెలుగుతాడా? ప్రపంచం అంతటి కోసం. జ్ఞానం కూడా అంతే. ఈ మాట ఋతుపర్ణ మహారాజు అన్నదైనా మనం వ్యాసుడి మాటగా లెక్క పెట్టుకోవాలి. సర్వజ్ఞులనే వాళ్ళు ఎవ్వరూ లేరు, కంగారు పడిపోకుండా. అలాగా ఆయనకు అన్నీ పుట్టుకతో వచ్చాయి, ఆయనకన్నీ సరస్వతి కటాక్షం, ఆయనకని ఈ మాటలు తగ్గించి కాస్త ప్రయత్నం, కష్టపడడం, దాని గురించి మాట్లాడుకుంటే మంచిది. అందరూ ప్రయత్నిస్తారు, వస్తాయి ఇక్కడ. ఆ ప్రయత్నాన్ని మనం ప్రోత్సహించాలి. వివేకానందుడు శైలిలో ఊరికే కర్మ, పూర్వజన్మ కర్మ, అదృష్టం, దీన్ని కాదు ప్రోత్సహించాల్సింది. ఇక్కడంతా ప్రయత్నమే. అందుకని ఆయన అక్కడ ఆపమని వెంటనే ఆ చెట్టు దగ్గర, అది తాండ్ర చెట్టు, విభీతక వృక్షం అంటారు సంస్కృతంలో. అక్కడ ఆపాడు. ఆపిన తర్వాత చూసుకో, సరిగ్గా చెబుతున్నా, ఈ చెట్టు పుట్టిన తర్వాత ఈ రోజు వరకు 101 ఫలాలు, 101 ఆకులు నేల రాలే. పండు ఒక్కటి మాత్రమే నేల రాలింది. అంటే నలుడు బాహుకుడు నవ్వాడు. నేల రాలినవి చెబుతావేట, ఇక్కడ ఉండవు కదా, ఏదో లెక్క చెప్పచ్చు, ఏముంది, మేము సరదాగా అప్పుడప్పుడు ఉంటాం. ఈ శ్లోకం ఎక్కడిది అంటే స్కాంద పురాణం రేవాఖండం 3వ అధ్యాయం 72వ శ్లోకం. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెబుతామంటే నువ్వు చూడమని మాకు తెలుసు కాబట్టి. ఈ చెట్టు పుట్టింది మొదలు ఇంతవరకు రాలిన ఆకులు 101, పండు మాత్రం ఒకే ఒక్కటి అనగానే బాహుకుడు నవ్వాడు. దీనికోసం ఏంటి ఇక్కడ ఆపుకోవడం? ఇక్కడ ఈ మాట నేను చెప్పగలను. 101 కాకపోతే 102 అంటాం. వాళ్ళ ఇక్కడ రాలిన పళ్ళు ఎవరికి తెలుస్తాయి? ఇక్కడ రాలిన ఆకులు ఎప్పుడూ పోయి, ఉన్న ఆకులు చెప్పాలి. వెంటనే గ్రహించా, నాకు తెలిసిన ఆలోచన. అటువైపు చెట్టు కొమ్మలు ఉన్నాయి కదా, వాటన్నింటికీ కలిపి 2095 ఆకులు ఉన్నాయి. ఆకులు పళ్ళు అన్నీ కలిపి 2095 ఉన్నాయి. ఇటువైపు ఉన్న 2 పెద్ద కొమ్మలు ఉన్నాయే, వాటికి ఆకులు పళ్ళు అన్నీ కలిపి 10,001 ఉన్నాయి. కావాలంటే లెక్కెట్టుకో అన్నాడు. బాహుకుడికి ఇప్పుడు ఆశ్చర్యంతో పాటు ఆసక్తి కలిగింది. ఇది ఏదో చూడాలి, అసలు ఈయన అహంకారంతో అంటున్నాడా ఏమిటో అని చూశాడు. 101 పక్కనట్టండి, అది జరిగిపోయిన విషయం. 10,001, 2095లో ఏది లెక్కడం తేలిక? 2095 తేలిక. అందుకని ఆ అవతలున్న కొమ్మలు ఉన్నాయి, 2095 లెక్క పెట్టాడు. లెక్క పెడుతుంటే సరిగ్గా ఆ లెక్క గుత్తులుగా ఉన్నవన్నీ చిగురాకుల సహాయం లెక్క పెడుతుంటే లెక్క సరిపోతుంది. ఆశ్చర్యకరంగా, మహారాజా మీ జ్ఞానానికి జోహార్, మీ జ్ఞానానికి జోహార్, ఎలా చెప్పగలిగారయ్యా అన్నారు. నువ్వు అశ్వహృదయం ఎలా చెప్పావో చెబితే నేను చెబుతా, రెండింటికి టైం లేదు, దమయంతి అక్కడ కూర్చుంది పద అన్నాడు. చెప్పలేదు. ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతారు. అంతేకాదు, నీకు ఇంకో రహస్యం చెబుతున్నాను. బాహుక, అక్కడ 2095 ఉన్నాయి, ఇక్కడ 10,001. నేను ఊరికే అనలా, ఇక్కడ కొమ్మలు పెద్ద ఉన్నాయి, ఆ కొమ్మలకి మళ్ళీ రెమ్మలు ఉన్నాయి, శాఖలు ఉపశాఖలు కూడా ఉన్నాయి, ఆ గుబురుగా ఆకులు ఉన్నాయి. దానికి లెక్క ఉందా? ఇది వృక్షశాస్త్రం. ఖచ్చితంగా కొమ్మ ఇలా వచ్చిన తర్వాత ఎన్ని ఆకులు వస్తాయో విత్తనాన్ని బట్టి కూడా చెప్పొచ్చున్నాయి అన్నారు. ఇప్పటికీ మీకు నిదర్శనం ఏంటంటే మొక్కజొన్న చేలోకి వెళ్ళండి. ఆ చేను మొత్తం మీద ఒక కంకిలో ఎన్ని గింజలు ఉన్నాయో మొత్తం చేనంతా కంకుల్లో అన్ని గింజలే ఉంటాయి. అంత లెక్కగా ఉంటుంది శాస్త్రం అనేది.
ఒక చేను పూర్తిగా పండిని పక్వానికి వచ్చింది, ఇంకా కోసేయచ్చు అనుకున్న చేలో ఒక కంకికి, అదే సైజు కంకికి ఎన్ని గింజలు ఉన్నాయో దానికి అన్నీ ఉంటాయి. ఒకవేళ చిన్న సైజు ఉంటే ఇంకా ఎదుగుతుంది, దాన్ని ఎదగనివ్వాలి, అంతే గింజలు లెక్క. భగవత్ సృష్టిలో విశేషం అమ్మ, అమ్మవారు తక్కువది కాదు, మనం ఆలోచించక్కర్లా ఆ విషయం. ఏదైనా ఒక లెక్క, ఏదైనా ఒక లెక్క. ఆ లెక్కను పట్టుకోగలిగిన కూడా వ్యాసుడు. అందుకే ఇందాక దశమే అనగానే, దశ అనగానే కాటు వేయించిన శ్లోకం చెప్పాడు, ఇక్కడ లెక్క చెప్పాడు. దీనికి 10,001 నేను సరదాగా చెప్పలేదయ్యా, పళ్ళు ఆకులు కలిపి చెప్పా. ఆ లెక్కకి ఇప్పుడు సరిగ్గా చూసుకో, ఈ కొమ్మలండి రెమ్మలండి, ఆ కొమ్మల ప్రకారం అవి ఎలా ఉన్నాయంటే ఈ కొమ్మల ప్రకారం ఇలా ఉంటే పని కట్టుకుని ఇలా లెక్క పెట్టగలది, ఈ జన్మకి తెలదయ్యా అని అనగానే అప్పుడు ఆయన ఎలాగో అలా బతిమాల, అయ్యా నాకు ఈ అష్టహృదయం చెప్పండి అంటే, నలుడిక్కడ చెట్టు దగ్గర రావడంలో ఉద్యోగం పోతుందేమో భయం గౌరవం ఒకటి, రెండోది లోపల నుంచి ప్రవేశించిన కలిపురుషుడు ఉన్నాడే వాడు తన్నేస్తున్నాడు, ఆపో ఆపో ఆపో, అనేక శుభం జరుగుతుంది ఆపో అంటున్నాడు. అది కూడా అంతే, అశుభం జరగడం ఎలా ఉంటుందో శుభం జరగడం అలాగే ఉంటుంది. రెండు అదృష్టమే, అనుకోకుండానే జరుగుతాయి. భాగ్యం అంటే ఇదే. అందుకని ఆపాడు. ఆపిన తర్వాత మహారాజును కాళ్ళు ఎట్టుకున్నంత పని చేశాడు. నాకు ఎలాగైనా చెప్పండి, నాకు ఎలాగైనా చెప్పండి, సూక్ష్మంగా చెప్పండి, సూక్ష్మంగా చెప్పండి అనగానే ఆ మహారాజునికి అక్షహృదయాన్ని 5 నిమిషాల్లో బోధ చేశాడమ్మా. ఆయన భాష ఈయన భాష ఒక్కటే. అంత సూక్ష్మ ప్రజ్ఞ కలిగిన వాళ్ళకి అంతసేపు పట్టదు. భగవంతుడు భగవద్గీతని అర్జునుడికి చెప్పినట్టే అక్షహృదయాన్ని బోధ చేశాడు. అక్షహృదయాన్ని వినగానే ఒక అతి తీవ్రమైన మార్పు జరిగింది నలమహారాజు శరీరంలో. ఆయనకి వాంతి వచ్చినట్టయింది వెంటనే. తస్య అక్షహృదయజ్ఞస్య శరీరాన్ నిశ్రుత కలిహి కర్కోటక విషం తీక్ష్ణం, కర్కోటక విషం తీక్ష్ణం, ముఖాత్ సతతముద్వమన్ కర్కోటక విషం తీక్ష్ణం. ఒక వాంతి వచ్చినట్టయింది. ఏమిటైనా తాండ్ర చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడే వాంతి చేసుకుంటే ఆయనలో ఉన్న కర్కోటక విషంతో పాటు కలిపురుషుడు కూడా బయటికి నిష్క్రమించాడు. నలుని జీవితంలో శుభఘడియలు ప్రవేశించాయి. అనారోగ్యాలు వచ్చి ఒక్కోసారి వచ్చినప్పుడు ఏవైనా గ్రహాలు పట్టుకున్నాయంటే అవి వాంతి రూపంలో కూడా వెళ్ళిపోతాయి, అనుమానం వెళ్ళి. అంతకంటే నేను ఎక్కువగా చెప్పదలుచుకోవాలి. మళ్ళీ భూత వైద్యులను పట్టుకుంటారు అందరూ వెళ్ళి. అవన్నీ నిజమని కాదు, కొన్ని జరిగితే కొన్ని జరగవు, కానీ ఉంటాయి, లేదని అనడానికి లేదు. దైవశక్తులు ఎలాగ ఉన్నాయో దుష్టశక్తులు అలాగే ఉంటాయి. ఇక్కడైనా మనకు దిష్టి తగిలింది అంటే దిష్టి తీయించాలి ఖచ్చితంగా. దిష్టి లాగేయడం అనే శక్తి ఎరుపు రంగుకి తెలుపు రంగుకి ఉంటుంది. అందుకని ఉప్పు వాడతారు, మిరపకాయలు వాడతారు, వంకాయలు టమోటాలు వాడేవాడు. ఇక్కడ ఉప్పు వాడతారు, మిరపకాయలు వాడతారు. ఉప్పుకి శరీరతత్వాన్ని గ్రహించే శక్తి ఉంది. అందుకే మన సంస్కృతిలో ఉప్పు ఎవరికి చేత్తో ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు? చేతితత్వాన్ని ఉప్పు పట్టుకుంటుంది. ఆయన కూడా చేత్తో వేసేవారు. ఈ తత్వానికి ఆ తత్వానికి పట్టకపోతే వీరి రోగం వారికి వస్తుంది. అందుకని ఉప్పు చేతితో ఇవ్వద్దు. ఇవాళ ప్రతిదీ సాల్ట్ ప్యాకెట్లు వచ్చాక ఈ శాస్త్రం వర్తించదు. అదే ఏది పాటించాలి ఏది పాటించకూడదంటే ఇదే. దాన్ని ఇంకా ఉప్పు పొట్లానికి చెప్పలేదు. ఇది పూర్వం రాతిప్పు ఉండేది. ఎవరిని అడిగితే ఉప్పు కూడా చేత్తోనే, చెంచాను కూడా లేవు. చెంచా అనే మాట తెలుగు మాట కాదండి లెక్క. ఇది తెలుగా కాదా అని తెలుసుకోవడానికి ఒక లెక్క ఉంది. మీకు ఏంటో తెలుసా? 2 దీర్ఘాలు ఒక చోట వచ్చాయంటే తెలుగు కాదండి. లాల్చి, చొక్కా, చెంచా, 2 దీర్ఘాలు ఒక చోట వచ్చాయంటే అది తెలుగు మాట కాదు. సంస్కృతమేనా అవుతుంది, ఉర్దూ అవుతుంది, పారసీ అవుతుంది, వైశనపురం వాళ్ళకాడ అవుతుంది, తెలుగు మాత్రం కాదు. తెలుగులో ఎక్కడ 2 దీర్ఘాలు ఒక చోట రావు, తేడా ఉంటుంది. అలాంటి సూక్ష్మ వ్యవహారాల దగ్గర గ్రహించేయచ్చు వెంటనే ఇక్కడ. అందుకని అలాంటి శాస్త్రాలు ఊరికే ఏర్పడవు ఇక్కడ. అందుకని ఈయన వాంతి చేసుకోగానే తస్య అక్షహృదయజ్ఞస్య, అక్షహృదయం ఈయన మనస్సులో ప్రవేశించగానే కలి ఆ శరీరం నుంచి నిష్క్రమించాడు. కర్కోటక విషం రూపంలో నిష్క్రమించాడు. కర్కోటక విషం తీక్ష్ణం ఉద్వమన్ సతతం అన్నాడు. వెంటనే అలా ఆగకుండా ముఖాత్ సతతముద్వమన్, అలా నోటి నుంచి ధారగా వస్తూనే ఉంది, నెత్తులు ధారపడ్డాయి. కానీ అది ఆ వాంతి అయిపోయిన తర్వాత మనకు కూడా అనారోగ్యాల్లో ఒక్కోసారి కడుపులో తిప్పేస్తుంటే వాంతి అయ్యాక చాలా తేలిగ్గా ఉంటుందండి, హాయిగా అమ్మయ్య అంటారు. డాక్టర్లు కూడా వాంతి అవ్వడం కోసం ఏదో బెళ్ళిస్తారు. ఇది పోవాలి కదా లోపల దోషం. అందుకని ఆయనకు హాయిగా శాంతంగా అనిపించింది. అప్పుడు వెంటనే ఇక బయలుదేరండి, నాకేం ఇబ్బంది లేదు అన్నాడు. అక్కడి నుంచి ఏమయ్యా ఇప్పుడు ఆలస్యం అయింది కదా అంటే, ఆలస్యాన్ని అతివేగంగా నేను మారుస్తా, ఏం ప్రమాదం లేకుండా. కానీ ఒక్కటే, ఇదివరకు ఉత్తరేయం జారింది, ఇప్పుడు పంచి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అని రథాన్ని అతివేగంగా నడిపించుకుంటూ మధ్య మధ్యలో విదర్భ రాజ్యానికి సమీపించగానే ఒక్కసారి కంచీకర్ర ఉంటుంది, గుర్రాలను నదిలించేది, దాన్ని చక్రాన్ని కానిస్తున్నాడు. గిడ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 ి అని ఏదో శబ్దం చేస్తోంది. ఆ శబ్దం అంతఃపురంలో ఉన్న దమయంతికి వినపడింది. విదర్భ రాజ్యానికి చేరిపోయింది రథం. సాయంత్రమైంది, మర్నాడే. ఇంకా మర్నాడు స్వయంవరం అంటే రాత్రికే చేరింది రథం. అంత వేగంగా నలమహారాజు రథం నడపగలిగాడు. ఆయన చాతుర్యం అది, ఎక్కడా ప్రమాదం జరగకుండా.
అందుకని సాయంత్రం పొద్దుపోయి రాత్రి 9 అయ్యే సమయానికే అది అక్కడికి వెళ్ళిపోయింది. ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా రేపు అయ్యా అంటే మేకప్ చేసుకోవాలిగా, ఓ పూట ఉంటే మంచిది అన్నాడు. మరి పెళ్లి కొడుకు కదా, అందులో ముసలి పెళ్లి కొడుకయ్యా, నచ్చాలి కదా, ఎన్ని రంగులు పెట్టాలి ఇక్కడ. అందుకని కానీ పర్వాలేదు రండి అని వార్ష్ణేయుడు ఆశ్చర్యపోతున్నాడు. ఆయన సారథ్యం చూసి అనుకున్నట్ట, దేవేంద్రుడు సారథి మాతలి కానీ నాకు ఆశ్రయం ఇచ్చిన నలమహారాజు కానీ కాకపోతే మరొకడు ఇంత వేగంగా రథాన్ని నడపలేడు అనుకున్నాడు. ఆ రకంగా వార్ష్ణేయుడు కూడా కొంత అనుమానం వచ్చింది, ఈయన ఎవరో వేరుగా ఉన్నాడు రా బాబు, నా ప్రభువే నాకు ప్రభు అవుతాడా, నేను ఆయనకి ప్రభువుని అవుతున్నాను, ఆశ్చర్యంగా ఉంది అని కొంచెం వినయం నేర్చుకున్నాడు ఆయన కూడా. అలా వెళ్ళి అక్కడ ఆ రథ నిర్ఘోషం అక్కడ వినపడింది. అందుకని రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడికి చేరగానే ఆ రథ నిర్ఘోషం వినపడగానే ఆవిడికి భర్త పట్ల ఎంత అంకిత భావమో చూడండి. కేవలం ప్రేమ కాదు ఇది. ఆ రథం చప్పుడు, ఆ చక్రాల చప్పుడు, రథ నిర్ఘోషము విని ఏమనుమానం లేదు. యథా సౌరథ నిర్ఘోషక యథా సౌరథ నిర్ఘోషక పూరయన్నివ మేదిని మమ మమ ఆహ్లాదయతే చేతక నలయేష మహీపతి మమ ఆహ్లాదయతే చేతక నలయేష మహీపతి యథా 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 సౌరథ నిర్ఘోషక అద్య చంద్రాభవక్త్రం తం అద్య చంద్రాభవక్త్రం తం నపశ్యామి నలం యది అద్య చంద్రాభవక్త్రం తం నపశ్యామి నలం యది అసంఖ్యేయం గుణం వీరం వినంక్ష్యామి న సంశయక యది వై తస్య వీరస్య బాహ్వోర్నాద్యాంతరాంతరం యది వై తస్య వీరస్య బాహ్వోర్నాద్యాంతరాంతరం యది వై తస్య వీరస్య బాహ్వోర్నాద్యాంతరాంతరం ప్రవిశామి సుఖస్పరిశం న భవిష్యాం యసంశయం ప్రవిశామి సుఖస్పరిశం న భవిష్యాం యసంశయం యది మాం సింహ విక్రాంతక మత్తవారణ విక్రమక యది మాం సింహ విక్రాంతక మత్తవారణ విక్రమక నాభిగచ్చతి రాజేంద్రక వినంక్ష్యామి న సంశయక. వ్యాసుడు ఎంత కవివో ఇటువంటి చోట తెలుస్తుంది. ఏం భావోద్వేగం. ఆయన ఒక మాట చెబుతానని సాహసించి స్త్రీ హృదయాన్ని వర్ణించడంలో పురాణ సాహిత్యంలో వ్యాసుణ్ణి మించిన వాడు లేడమ్మా. సాహిత్య విమర్శకులు ఏమన్నారు అంటే, నాకు తెలిసిన పెద్దలు ఫెమినిస్ట్ అంటే మొట్టమొదటి వాడు వ్యాసుడే అన్నారు. స్త్రీవాద కవి మొదట ఎవరన్నా ఉంటే వ్యాసుడే అన్నారు. ద్రౌపదీదేవి గురించి, దమయంతి దేవి గురించి, శకుంతల గురించి, భారతంలో ఏ స్త్రీ పాత్ర గురించి చెప్పినా ఆయన ఆ స్త్రీ అయిపోతాడు. అంత భావోద్వేగం ఇది. వెంటనే కనిపెట్టినాడు, ఈ రథం చప్పుడు ఉందే, ఈ చక్రాల ధ్వని ఉందే, ఇది నా భర్త రథం నుంచి వచ్చేది నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా లోకంలో కూడా నిజమవుతుందండి. ఒకే కంపెనీ కార్లు ఉండొచ్చు, BMW కార్లు 10 మంది కొనుక్కోవచ్చు, అన్ని హారన్లు ఒకలాగే తయారవుతాయి. కానీ మన కారు మన ఇంటికి వస్తుంటే హారన్ మోగ్గానే కారు వచ్చిందంట. మనం దూరం నుంచే, దగ్గరికి వచ్చాక కాదు, దూరం నుంచి. ఎందుకని? హారంలో తేడా కాదు నాయన, మోగించేవాళ్ళు తేడా. హారన్ ఒకటేనండి, మోగించేవాడు ఆ డ్రైవర్ అతనే కదా. రోజును యజమాని అయినా డ్రైవర్ అయినా ఎవరైనా అతను ఎలా నొక్కాలో ఒక పద్ధతి ఉంటుంది కదా, అక్కడ ఆ పద్ధతిగానే నొక్కుతాడు. అది అలాగే మోగుతుంది. వెంటనే ఎలా కారు వచ్చింది అంటుంది, ఇంకా దూరంలో ఉంది, అది సర్పవరంలో ఉంది, నువ్వేమో కాకినాడ రామారావుపేటలో ఉన్నావు, వినపడింది అంతే. కారు హారను గుర్తుపట్టగలుగుతున్నావు, రథ నిర్ఘోషం గుర్తుపట్టడం ఆశ్చర్యమే లేదండి. అందున భార్య అంకిత భావంతో బతికిన భార్య. యథా సౌరథ నిర్ఘోషక పూరయన్నివ మేదినీ. ఈ రథ నిర్ఘోషం భూమండలాన్ని మొత్తం నింపేస్తున్నట్టుగా ఉంది. ఇది ఖచ్చితంగా నలయేష మహీపతి. ఎటువంటి కవిత్వం అది. మమ ఆహ్లాదయతే చేత. అన్నిటికంటే పెద్ద ప్రమాణం ఏమిటో తెలుసా? నా మనస్సుకి ఏదో ఆనందం కలుగుతోంది. ఎక్కడిది మాట? సతాంగి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయక. అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుల చేత చెప్పిస్తాడు కాళిదాసు. శకుంతలను చూడగానే ఆయనకి ఏదో ఒక భావావేశం కలిగితే, అయ్యో నేను ఈ బ్రాహ్మణ కన్యని ప్రేమించవచ్చా అంటే, బ్రాహ్మణ కన్య అయితే నా మనస్సు అక్కడికి వెళ్ళే సమస్య లేదు. నా మనస్సు ఈవిడిని కోరుతోంది అంటే ఈవిడ క్షత్రియ కన్య అయి ఉండాలి. సతాముకి సందేహ పదేషు వస్తుషు. జీవితం అంతా సౌజన్యంతో, సహృదయంతో, తపస్సుతో, స్వధర్మ నిర్వహణతో బతికిన మనిషికి ఏదైనా పొరపాటు ఆలోచన వచ్చి అవునా కాదా అని తెలుసుకోవాలంటే వారి అంతఃకరణమే ప్రమాణం. దానికి ప్రమాణం ఏమిటంటే జీవితాంతం మనం తపస్సు చేయాలి. ఉంటే డబ్బా వాగుడు వాగడం కాదు. ఇక్కడ ముందు నోరు మూసు కూర్చోవాలి. తపస్సు చేయడం అంటే అది.
ముందు నోరు మూసుకుని కూర్చోవాలి. ఓ గంట 2 గంటలు అవసరమైంది మాట్లాడి మిగిలిందంతా మౌనంగా ఉంటే మనకు ఆ శక్తి వస్తుంది ఖచ్చితంగా. మన అంతఃకరణ మనకి చెప్పేస్తుంది నీ నిర్ణయం తప్పు, నీ నిర్ణయం ఒప్పు. కానీ ఆవిడ మనస్సుకు ఆనందం కలుగుతుంది. అందుకని లేదే వేరే శబ్దం అయితే నాకు ఆనందం కలగదు. అందుకని ఖచ్చితంగా ఇది నిజమే అని ఇంకొక మాట ఉంటుంది. యది వైతస్య వీరస్య అద్య చంద్రాభవక్త్రం వాం. చంద్రుని వంటి ముఖం కలిగినటువంటి మా నలమహారాజుని ఈ రోజు కనుక నేను చూడలేకపోతే వినంక్ష్యామిన సంశయక, నేను చనిపోవడం ఖాయం, అనుమానం లేదు ఇక్కడ. యది వైతస్య వీరస్య, సరిగ్గా ఈ చిత్రవమ్మ ఆవిడ కోరుకున్న సన్నిధి. యది వైతస్య వీరస్య వాక్పూర్ణాద్యాగమంతరం, యది వైతస్య వీరస్య వాక్పూర్ణాద్యాగమంతరం ప్రవిశామి సుఖస్పరీశం న భవిష్యామ్య సంశయం. నా మహారాజు నాకు కనపడగానే నా భర్త, నా ప్రాణేశుడు, నా ప్రాణనాథుడు, నా ప్రాణానికి ప్రాణం, నా దైవం, నా జీవం నాకు కనపడగానే నేను ఆయన కౌగిట్లో ఇమిడిపోతాను. ఆయన నా శిరస్సు నిమురుతాడు. ఒక అద్భుత సౌఖ్యం నాకు లభించబోతోంది అని ఆ బొమ్మ ఏ రకంగా ఉందో ఆ చిత్రాన్ని ఆవిడ ఊహించిందండి. ఖచ్చితంగా ఇది జరగబోతోంది, ఇది జరగబోతోంది. ఆ వీరుడు రాబోతున్నాడు, నేను ఆయన కౌగిట్లోకి చేరబోతూ ఉన్న అపూర్వమైన సుఖాన్ని, ఓదార్పుని, ఇన్ని కష్టాలు ఒక క్షణంలో పోయే విధంగా నా భర్త నన్ను ఓదారుస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. వచ్చేది నలమహారాజే, అనుమానమేళ్ళ. యది మాం సింహ విక్రాంతక మత్తవారణ విక్రమక. సింహం లాంటి పరాక్రమం కలిగిన వాడు, మదేభం లాంటి పరాక్రమం కలిగిన వాడు నాభిగచ్చతి రాజేంద్రక. అటువంటి రాజును గనక నేను ఇప్పుడు చూడకపోతే వినంక్ష్యామిన సంశయక, నేను చనిపోవడం ఖాయం అని నిర్ణయం చేసుకుని ఆవిడ ఎవరొచ్చారో చూడు, ఎవరొచ్చారో చూడు, ఎవరొచ్చారో చూడు అనేసరికి రాజు రాజ్యంలోకి వచ్చేసరికి ఋతుపర్ణ మహారాజు వస్తున్నారని భీమసేన మహారాజుకు చెప్పారు. ఈయనకి అర్థం కాల. శ్రీమంతం నజానాతి అంటాడు వ్యాసుడు. ఇదంతా స్త్రీమంత్రంట. ఆడవాళ్ళు కలిసి ఈ వ్యూహం వేశారని ఇది మగవాళ్ళకి తెలియదు అన్నాడు. శ్రీమంత్రం నజానాతి భీమసేనో నరాధిపక అంటాడు వ్యాసుడు అక్కడ. అందుకని భీమసేన మహారాజుకి ఋతుపర్ణ మహారాజు అంటే స్థాయిలో ఈయనకంటే పెద్దవాడు. అందుకే ఆయన మన ఇంటికి రావడం ఏంటి, చెప్పాలి కదా, ఇది ప్రోటోకాల్ లెక్క ఉంటుంది దీనికి, లేదు గొడవలు అయిపోతారు పొద్దున అని ఈయన ఎదురెళ్ళి మహారాజా మీరు వచ్చారు అంటాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, వీళ్ళ అమ్మాయే కదా స్వయంవరం, ఆ మాటలేం లేవు, ఎక్కడ వచ్చారంటే ఎందుకు వచ్చాడో ఆయనకి తెలియట్లా. ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. ఆ మాట తొందరపాటు అండంలా, ఎందుకంటే సిగ్గులేదు, పిల్లలతోని పెళ్లి చేసుకుందామని వచ్చావు అంటాడేమో అని. ఏమో అవును, ముందు కన్యాదాత నోట రావాలి కదా, రాకుండా ఎలా అంటామని ఆయన మౌనంగా ఉన్నాడు విచిత్రంగా. ఈయన మౌనంగా ఎందుకున్నాడు. ఋతుపర్ణ మహారాజు మాట్లాడు. భీమసేనుడు ఎందుకున్నాడు, వచ్చినాయని ఎందుకు వచ్చావంటే బాగుండదేమో, అంత పెద్ద మహారాజు వస్తే ఎందుకు వచ్చావేమిటి, ఆయన రావడమే గొప్ప అని వెంటనే సేవకులు విలమించి ఋతుపర్ణ మహారాజుల వారికి అన్ని ఏర్పాట్లు చేయండి, విందు అన్ని ఏర్పాటు చేయండి, ఇక్కడ వారికి కావలసినటువంటి భోజన భాజాలన్నీ ఏర్పాటు చేయండి అంటే వెంటనే అన్నాడు, అక్కర్లేదో మా వంటవాడిని మేము తెచ్చుకున్నాం అన్నాడు. ఈయన అందులో నైపుణ్యం ఉందిగా. మా వంటవాడిని మేము తెచ్చుకున్న. పైగా మీరు ఎప్పటికీ గమనించండి, అమెరికా ప్రెసిడెంట్ భారతదేశానికి వస్తే వెనకాల 250 మంది వస్తారు, ఊరికే రారు. ఇక్కడ అందులో 10 మంది వంటవాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ భోజనం వాళ్ళు నమ్మరు. ఆరోగ్యాలు తేడా రావచ్చు, ఏదైనా కలపచ్చు, ఎవరు చెప్తారు. అందుకే వాళ్ళ వంటవాడు వాళ్ళు తెచ్చుకుంటారు. మన మోడీ గారు రేపు అమెరికా పెడితే ఖచ్చితంగా ఆయన వంటవాడు అక్కడికి వెడతాడు, వెళ్ళి తీరాల్సింది. ఇది ఆయన ఆహార పదార్థాలు వేరుగా ఉంటాయి, ఆ జాగ్రత్త పడటమే మంచిది. ఆస్థానం పూర్వం నుంచి ఉంది ఈ సంప్రదాయం. అందుకని ఈయన కూడా వచ్చాడు వంటవాడు కూడా. మా వంటవాడు ఉన్నాడు, మీరు పదార్థం ఇస్తే చాలా స్వయం పాకం ఇచ్చేయండి పర్వాలేదు అన్నాడు. అన్నీ ఏర్పాట్లు చేశారు బ్రహ్మాండంగా. అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అప్పుడు దమయంతి ఇంత ఆనందంలో ఉంటూ, ఉద్వేగంలో తొందరపాటు పనికిరాదు, ఆనందంలో కానీ ఆందోళనలో కానీ. అందుకని కేసిని అని తన ఇష్టసఖిని పిలిచింది. ఆవిడ దాసి కాదు, ఇష్టసఖి లాంటిది, సైరేంద్ర లాంటి స్త్రీ. అందుకని పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నాకు అనుమానం వచ్చింది, ఋతుపర్ణ మహారాజు వచ్చాడు, సారథి సరే, ఇంకొక ఆయన ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. థర్డ్ పర్సన్ ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వెర్బ్కి ఎస్ చేరుతుందని ఇంగ్లీష్లో చెబుతారు. అందుకని అది ఎస్ అయితే మనం నో అనడానికి అవకాశం లేదు. అందుకని థర్డ్ పర్సన్ ఎవరో తెలుసుకో ఖచ్చితంగా. అందుకని ముగ్గురు ఎందుకు వస్తారు? ఋతుపర్ణ మహారాజు ఖాయం, సారథి ఖాయం, మూడో వాడు ఎవరు? ఆయనే సారథి అయితే మూడోవాడు ఈ రెండోవాడు ఎవరు తేలాలి కదా. అందుకని వెళ్ళి తెలుసుకో. చాలా తెలివిగా మంచి సంభాషణ నైపుణ్యం ఉన్న ఆవిడ్ని పంపించింది. ఈ కేసిని అక్కడికి వెళ్ళేసరికి మనవాడు మళ్ళీ అరకొరచ పొరడు చేతులు అని హాయిగా రథం నొగల మీద ఆయనకి ఏదో భోజనం పెట్టాడు. అక్కడ పడుకుని ప్రేమ గీతాలు పాడుతున్నాడు. ప్రియురాలా ఎక్కడున్నావు, నన్ను ఎంత మాయ చేస్తావా అంటున్నాడు. ఇప్పుడు అది కూడా ఏర్చాడు కొత్తగా. ఆ మాట ఈ కేసిని వింది. ఈయనేమిటి ఇక్కడ పాటలు పాడుతున్నాడు ఇక్కడ అని అక్కడికి వెళ్ళి, ఆయన నువ్వెవరు అంది బాహుకుడితోటే. ఎవరంటావేటమా? నేను ఋతుపర్ణ మహారాజుకి సారథిని అంది. అలాగా
మరి అయితే ఆ రెండో వాడు ఎవరు అని అడిగాను. ఆయన వార్ష్ణేయుడు, ఆయన గురించి నీకు ఒక మాట చెప్పాలమ్మా, ఆయన నలమహారాజు సారథి అన్నాడు. వీళ్ళు సంతోషిస్తారు కదా, నలమహారాజు సారథి. అయితే ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ఋతుపర్ణ మహారాజు దగ్గర చేరాడు ఉద్యోగానికి, అందుకని వచ్చాడు. మరి నువ్వు వచ్చావు కదా అంటే రెండో డ్రైవర్ ఉంటే తప్ప, లాంగ్ జర్నీ ఉంటే పెడతారు, నీకు తెలియదేమో అని చెప్పాడు. అది సరిగ్గా ఆ సంఘటన సరిపోవడం చూడండి. అప్పుడు అన్నాక ఆవిడ ఒక మాట అడిగింది, అయితే ఆ వార్ష్ణేయుడు అన్న వ్యక్తికి నలమహారాజు గురించి తెలుసుంటుంది కదా, ఆయన సారథి అంటున్నావు కదా, ఆయన ఎక్కడున్నాడు, ఆయన అడుగు ఎక్కడున్నాడు అన్నాడు. అప్పుడు తెలిపోతుంది కదా. అందుకని ఈయన అన్నాడు వెంటనే, అలా ఎలా తెలుస్తుంది, నలమహారాజు పిల్లల్ని అక్కడ పెట్టగానే ఆయన వెళ్ళి ఋతుపర్ణ దగ్గర ఉద్యోగంలో చేరాడు. నలమహారాజు ఎక్కడున్నాడో ఆయనకేం తెలుసు, నలమహారాజు ఎక్కడున్నాడో ఇద్దరికే తెలుస్తుంది అన్నాడు. ఈయన పెద్ద తెలుసున్నట్టు. ఏమిటంటే ఒకటి ఆయనకే తెలుస్తుంది అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడో. ఒకటి ఆయనకే తెలుస్తుంది, రెండోది ఆ భార్యకి తెలుస్తుంది. ఆయన కూడా వెళ్ళింది కదా మరి. ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆవిడికి తెలియదు, నలుడికి తెలియాలి, ఆయన భార్యకి తెలియాలి, కానీ సారథులకు ఎందుకు తెలుస్తుందమ్మా అన్నాడు. అలాగా అని అప్పటికి కూడా కేసిని కొంతమంది దాసీలు ఇష్టసకులు కూడా చాలా తెలివిగా ఉంటారండి. ఈ రాజకుమార్ దగ్గర పనిచేసింది, అక్కడ ఒక మాట వదిలింది. ఎందుకైనా మధ్య ఓన్లీ నువ్వు మొగాడవే కదా, ఊరికే ఒక మాట చెప్పు. తననే నమ్ముకుని జోదంలో ఓడిపోయిన భర్తతో సహా అడవులకు వచ్చినటువంటి భార్యని అర్ధరాత్రి ఆవిడ పడుకుని చీర సగం పరిచి నువ్వు పడుకోవయ్యా అంటే ఓ గంట సేపు పడుకున్నట్టే పడుకుని తర్వాత ఆ చీర కత్తిరించుకుని భార్యకు అన్యాయం చేసి వెళ్ళిపోవడం న్యాయమేనంటావా అన్నాడు. అనగానే బాహుకుడు ఏమీ జవాబు చెప్పలేక కళ్ళు వాల్చి నిలబడ్డాడండి. కాలి గోళ్ళు చూసుకుంటూ నిలబడ్డాడు. నిజమే నిజమే, ఏమో ఆలోచించలేదు ఆ విషయంలో, నాకు ప్రేమ ఉంది కానీ బాధ్యత లేదు, ఎంత తప్పు చేశావు అని. అయితే అని వెంటనే ఇంకోటి అడుగుదాం అనుకున్నాడు. ద్వితీయ స్వయంవరం ప్రకటించడం న్యాయమని. ఈవెండి ఎలా అడుగుతారు, నువ్వెందుకు అడుగుతున్నావు ఈ విషయం అంటారు. నువ్వు సారథివి కదా. అందుకని ఆయన ఏమనకుండా అలా ఉంటే అప్పుడు అక్కడికి ఆపేసి వెళ్ళి వెంటనే దమయంతికి చెప్పింది. కథ ఎంత చిత్రంగా నడుస్తుందో. వెంటనే దమయంతి అంది, అనుమానం లేదు, ఆయన అలా ఎందుకు మారాడనే తర్వాత ఆలోచిద్దాం, కాకపోతే వదిలేద్దాం, పిల్లలిద్దరిని తీసుకెళ్ళమంది. ఇది పెద్ద మంత్రం, దీనికి తిరుగులేదు. ఇంకా పిల్లలిద్దరిని తీసుకెళ్ళండి, ఇంద్రసేనుడు. వీళ్ళని చూసేసరికి ఆయన దుఃఖం ఆపుకోలేక రాముడు ఎంతో కాలం తర్వాత కనపడిన లవకుశుల్ని చూడగానే భావోద్వేగానికి లోనైనట్టే రెండు చేతులతో పిల్లల్ని రెండు సంఖ్యల్లో ఇలా ఇరికించుకొని హృదయానికి హత్తుకుని నా పిల్ల, మా అమ్మాయి నాన్న బాగున్నావా, అమ్మ నువ్వెలా ఉన్నావు అని అనేస్తున్నాడు. వెంటనే భావోద్వేగం ఆపుకోలేక. అప్పుడు ఈవిడ అడిగింది, వాళ్ళని చూస్తే నీకేమిటయ్యా ఇంత ప్రేమ అనగానే, మా ఫ్రెండ్ ఒకటి ఇలాగే పిల్లల్ని కోల్పోయాడు, వాడు ఇలాగే బాధపడేవాడు, వాళ్ళ పిల్లలు గుర్తొచ్చారన్నాడు. చెప్పలేదండి విషయం. ఆత్మాభిమానం మొత్తం బయటపడే వరకు చెప్పకూడదు. ఎందుకంటే ఆవిడ ఎందుకు చేసిందో తెలియాలి. ఇక్కడ తాను పిల్లల కోసం వ్యామోహపడుతున్నట్టు తెలిస్తే, సరే స్వయంవరం ప్రకటించాం కదా, నేను ఋతుపర్ణుని పెళ్లి చేసుకుంటా, నువ్వు కూడా ఉండమంటారు. ఇక్కడ కొంపలట్టుకుపోతాయి. అది కుదిరే పని కాదు కదా. కనుక్కోవాలి. ఇక్కడ ఈ దౌత్యం అయిన తర్వాత, ఈ నమ్మకం కలిగిన తర్వాత, ఈవిడ వెళ్ళి చెప్పిన తర్వాత ఆవిడ ఏంది వెంటనే సంధిజమేలా ఆదికవి అద్భుతమైన పద్యం రాశాడు. ఇక్కడ ఏం అనుమానం లేదు, కేసిని ఆయన నలమహారాజే, బాహుకుడుగా వికృత రూపంలో అరకొరచ పొరడ చేతులతో ఎందుకున్నాడో మనం ఆలోచిద్దాం. ఆ విషయం భర్త ఏ రూపంలో ఉన్నా భర్తే కదా, ఖచ్చితంగా అది తేల్చుకోవలసిందే. సంధిజమేల సర్వగుణ సంపద జోడగ బాహుకుండు భూవందిత నైషధుండు అవశ్యముగానగు సంధిజమేల సర్వగుణ సంపద జోడగ బాహుకుండు భూవందితుడైన నైషధుడు అవశ్యముగానగు నా మనంబు ఆనందమునందుచున్నది, నా మనంబునానందము పొందుచున్నది, ఘనంబుగ తానిట వచ్చువాడు నేనందులకే గుదానను రయంబున నాకిక నిశ్చయింపుడీ. ఇది నన్నయ్య గారి పద్యం. భావోద్వేగం వచ్చినప్పుడు ఆదికవి బ్రహ్మాండంగా రాస్తాడు పద్యాన్ని. సంధిజమేలా, ఏం అనుమానం లేదు, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా సర్వగుణ సంపద చూడగా పిల్లలతో మాట్లాడిన విధానం, ఆ సమాధానం చెప్పిన విధానం, సుదేవుడికి అక్కడ చెప్పిన సమాధానం సహా ఇక్కడ రావడం, అన్నిటికంటే గొప్ప మాట చెప్పమంటావా? కేసిని 100 యోజనాల దూరాన్ని దాటి ఇక్కడికి రాగలిగిన వాడు నా భర్త ఒక్కడే. నేను పన్నిన వ్యూహం అమ్మవారి దయవల్ల ఫలించింది. ఖచ్చితంగా బాహుకుడు నలమహారాజు. తీసుకురా ఇక్కడికి, ఒక్క మాట తెలుసుకో, రాజాంతఃపుర మర్యాదలు నేను పాటించాలి, కాబట్టి నేను అక్కడికి వెళ్ళకూడదు. అంత స్థితిలో కూడా మర్యాదల గురించి ఆలోచించిన భారతీయ స్త్రీకి నమస్కారం. ఇక్కడ సరిగ్గా సీతాదేవి గుర్తొస్తుంది. హనుమంతుడు నా భుజం మీద కూర్చోబెట్టుకుని తీసుకెడతానమ్మా అంటే, మర్యాద కాదయ్యా, నేను పరపురుషుణ్ణి తాకనయ్యా, రాముడిని రమ్మనని చెప్పింది ఆవిడ.
అది భారతీయ మర్యాద. అవకాశం వచ్చింది కదా అని ఆపదను దాటేద్దామని కాదు, పద్ధతిగానే దాటాలి. అందుకని ఏమంటే నేను వెళ్ళకూడదు రాజకుమార్తె, అర్ధరాత్రి పైగా ఇది 9 గంటల సమయం. ఇప్పుడు వెళ్ళి నేను సారథితో అందున వామనుడితో అలా మాట్లాడాను అంటే గొడవలు అయిపోతాయి, మా నాన్నగారికి అప్రతిష్ట వస్తుందని 9 గంటల వేళ కూడా తండ్రి ప్రతిష్ట గురించి ఆలోచించిన దమయంతి కాళ్ళు గొడుగుదాం అమ్మా, దమయంతి కాళ్ళు గొడుగుదాం. మనం నమ్మలేకపోతున్నాం, పట్టుకోలేకపోతున్నాం. ఇటు నిశ్చితార్థం అవుతుంది, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారంతే. నిశ్చితార్థం అయ్యాక ఏమైపోతారు? ఈ తల్లిదండ్రి చచ్చిపోవాలి. పైగా ఇవాళ నిశ్చితార్థం అంటే ఇంచుమించు వివాహమే, అంత ఖర్చు పెడుతున్నారు. అన్నీ అయిపోయాక ఈ అమ్మాయి అప్పుడు చెబుతుంది, నేను ఐ లవ్డ్ సంబడి. ఎదవబడి ముందు చెప్పొద్దా? ఏ బడిలో చదువుకున్నావు? సంబడి అంటున్నావు. ఇక్కడ సంబంధాలు చూసేటప్పుడు చెప్పాలి కదా. అప్పుడు చెప్పలేకపోయాను, చెప్పలేకపోతే నోరు మూసుకో జీవితం అంతా. ఇప్పుడు చెప్పడం ఏంటండి? ఎక్కడికెక్కడ నిర్ణయాలు చెప్పవలసిన చోటు చెప్పాలి ఖచ్చితంగా. కుంతీదేవి జీవితాంతం దాచింది రహస్యం, కరుణుడు రహస్యం. సత్యవతి దాచలేదమ్మా. అవసరమైనప్పుడు ఆవిడకంది పెళ్లి కాని క్రితం పిల్లల్ని వ్యాసుడికి అనలేదా? చెప్పింది, భీష్ముడికి చెప్పింది, ఏమనుకోకయ్యా ఇలా జరిగింది, అయిపోయిందమ్మా, దానికేముంది, మహానుభావుడు పుట్టాడు. ఆ వ్యాసుడే కదా ఉద్ధరించింది. మరి ఆవిడ చెప్పడం ఉపయోగించిందే లేదా? కుంతీదేవి ఎప్పుడు చెప్పింది? తద్దినాలప్పుడు చెప్పింది, ఇంకేం పని లేనట్టు. అక్కడ కరుణుడు కొడుకుని అప్పుడు చెబుతావా? ముందే చెప్పుంటే యుద్ధం ఆగిపోయేది. ఈవిడ చెప్పకపోవడం వల్ల కృష్ణ పరమాత్మ కర్ణుడిగా రహస్యాన్ని తెలియజేసి ఇటు లాగడం కోసం వెళ్ళవచ్చింది. ఆయన ఏం దళారీ పని చేయలేదు అక్కడ. కృష్ణ పరమాత్మ కర్ణుడిని ఇటు లాగలిగితే యుద్ధమే ఆగిపోతుంది. దుర్యోధనుడు యుద్ధం చేయడు, వాడు నమ్మింది కర్ణుడు ఒక్కడే. భీష్ముడిని ద్రోణుడిని వెళ్ళి ఆయన నమ్మలేదు. ఆ కర్ణుడిని ఇటు లాగితే యుద్ధం ఆగిపోతుందని శాంతి కోసం ప్రయత్నించిన పరమాత్మమ్మ యుద్ధానికి ఆయన ఎక్కడా ప్రేరేపణ చేయలేదు. మనం అపార్థం చేసుకుంటాం అంతసేపు. ఇక్కడ రాజకీయం చేశాడు, లౌక్యం చేశాడు, యథవ మాటలన్నీ మాట్లాడటం ఇక్కడ గ్రంథం అర్థం కాక. పరమాత్మ రాజకీయాలు లౌక్యాలు చేస్తాడా? ధర్మం కోసం పుట్టినవాడు. ఒక్క మాట అంతే, కర్ణుడు ఇక్కడికి వచ్చాడంటే దుర్యోధనుడు యుద్ధం చేయడు. అంటే జీవితంలో రహస్యాలు దాచడం మంచిదే, కానీ చెప్పవలసిన సమయంలో కూడా చెప్పకపోతే కొంపలు అంటుకుపోతాయి. అలాగా ఏది ఎక్కడుండాలో అక్కడ. అందుకని అంతఃపుర మర్యాద కాపాడుతూ నేను వెళ్ళకూడదు, ఎలాగో వల్ల అతన్నే ఇక్కడికి రప్పించండి మీరంటే. ఈ స్త్రీలిద్దరూ మొత్తం మీద ఆ నిర్వహణ. మహారాజు మాత తలుచుకుంటే కాందేముందండి, పంపించారు. పైగా వామనుడు కదా, పైగా అంతఃపురంలో ఈ పొట్టి వాళ్ళని వీళ్ళని కాపలా పెట్టడం పూర్వం నుంచి ఉంది. కంచుకి అంటారు వాళ్ళకి, రవిక కూడా దొరుకుతారు. నపుంసకులని పొట్టి వాళ్ళని కాపలా పెట్టడం ఉంది అక్కడ. అందుకని ఏదో చెప్పి తీసుకురండి అంటే వచ్చాడు ఆయన. అప్పుడు రాగానే చూసి ఇంకా అనుమానమే, భర్త. ఆయనకి తెలుసు ఈవిడు దమయంతి అని, ఈవిడికి తెలియదు ఆయన భర్త అని. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. వెంటనే కూడా పౌరుషం ఆగక, దేవతల్ని కూడా కాదని పెళ్లి చేసుకున్నటువంటి భార్యను అన్యాయం చేసి అర్ధరాత్రి వెళ్ళిపోవడం న్యాయమేనా అని అడిగిందండి. ఇక ఆయనకి తానెవరో చెప్పక తప్పదు కదా. నేను చెబుతున్నా మొహమాటం లేకుండా, దమయంతి, నీ కర్మో నా కర్మో తెలియదు, నేనే నలమహారాజుని, నేనే నలమహారాజుని. కానీ ఎందుకు చేశానో గ్రహించు, ఎందుకు చేశానో గ్రహించు. కలి ప్రవిష్టమతినై అని వాడాడు నాన్నయ్య గారు. ఈ దుర్మార్గుడైన కలి నాలో ప్రవేశించాడు, పొరపాటుని కాళ్ళు కడుక్కోకపోవడం వల్ల. అశౌచం అనేది ఇంత పని చేస్తుందని నేను అనుకోలా. అక్కడి నుంచి బుద్ధి మారిపోయింది. లేకపోతే నేను పేకాడడం ఏమిటి, ఎప్పుడైనా ఆడానా? పోనీ ఇదివరకు ఎప్పుడైనా చూసావా? మన పెళ్లిలో కూడా నేను పేకాడలేదే, సరదా కూడా ఆడలేదే. ఎందుకు అనిపించింది ఏమో, నా బుద్ధిని ఏదో ఒక శక్తి లాగేసింది, అందువల్ల చేశాను, నన్ను మన్నించు అన్నాడు. అని అది సరే, నాది ఒక ప్రశ్న ఉంది. భర్త తన క్షేమం కోరి అంత పని చేసినప్పుడు ద్వితీయ స్వయంవరాన్ని ప్రకటించవచ్చా, మరొకరిని పెళ్లి చేసుకోవచ్చా అంది. అమ్మాయి కూడా ఒక్కసారి బయటికి వెళ్ళి చూడవయ్యా అంది ఆవిడ. ఎవ్వడూ రాలేదు, ఒక్క ఋతుపర్ణ మహారాజు తప్ప. అసలు స్వయంవరం జాడే లేదు. ఆయన ఆశ్చర్యపోయాడు. స్వయంవరం అంటే ముందు హోటల్ రూములు అన్నీ బుక్ అయిపోవాలి కదా. కాకినాడలో అన్ని హోటల్స్ ఖాళీగానే ఉన్నాయి. స్వయంవరం రాజులందరూ వస్తే ఏమైపోవాలి? ఏమీ లేదు, అన్ని ఖాళీగానే ఉన్నాయి. బేరాల దాకా వాళ్ళు ఏడుతున్నారు, స్వయంవరం అంటారు ఇక్కడ. నేను ఒక్కడనే వచ్చి ఆయనకి ఏడవాలో నవ్వాలో తెలియటం ఎందుకు ఉందో లేదో. పైగా చూసిన వాళ్ళు ఏమంటారు, చెప్పడానికి లేదు, పైకి చెప్పుకోలేడు. ఎక్కడో ముందు బావగారు వైద్యమే, చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ నేను పెళ్లి కోసం వచ్చాను, నువ్వా, ఎంత వయస్సు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు లేదంటారు వెంటనే. పైగా ఇద్దరు పిల్లలు తల్లిని చేసుకుంటావు, బుద్ధి లేదు, వాళ్ళ అండమే నువ్వు చేసుకో. ఎందుకంటే ఊళ్ళో ఎవరికి తెలియదు ఈ విషయం, ఆయన బయటికి చెప్పలేకపోతున్నాడు. అలాగే ఉందామంటే పెద్ద సస్పెన్స్, తెల్లారితే కానీ విషయం తెలియదు. ఈ తెల్లారిలో కడుపు నొప్పి వచ్చేస్తుంది ఋతుపర్ణుడికి. పైగా నలుడు పెట్టిన ఆహారం ఒకటి, అది కూడా మాంసాహారమే కదా, అదో కడుపు నొప్పి. ఈ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఈయన. ఇలాంటి స్థితిలో ఆవిడ వెంటనే అప్పుడు చెప్పింది, దగ్గర ఒక్కసారి చూడు. అవును నిజమే, మేము ఆశ్చర్యపోయాం, మా మహారాజు నేను అనుకున్నాం, ఎవరూ లేరు.
ఈ మహారాజు ఒక్కడికే కబురు చేసాం. ఎందుకు కబురు చేశాను తెలుసా? నువ్వు అక్కడ ఉన్నావని అనుమానం కాదు నమ్మకం కలిగి. అప్పుడు కూడా అన్నాడు, నేను అక్కడ ఉంటే మాత్రం నేనే వస్తాననేమిటి ఇక్కడికి అన్నాడు. 100 యోజన విస్తీర్ణాన్ని ఒక్క రోజులో రథం నడపగలిగిన వాడు భూమండలం మొత్తం మీద నా భర్త ఒక్కడే. అంత నమ్మకంతోనే నేను ఈ పని చేశా అనగానే ఆయన కళ్ళు చెమర్చాయి, ఆవిడ కళ్ళు చెమర్చాయి. ఈ దృశ్యం అప్పుడు పుట్టిందండి. తస్య స్వోరసి విన్యస్య వక్త్రం శుభానన తస్య వక్త్రం శుభానన తదా స్వోరసి విన్యస్య తస్యావక్త్రం శుభానన తదా స్వోరసి విన్యస్య తస్యావక్త్రం శుభానన పరీతా తేన దుఃఖేన నిశ్వాస ఆయతే క్షణ. అద్భుతమైన వ్యాసుని శ్లోకానికి గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వ్యాసభారతంలో వేసినటువంటి చిత్రం అది. ఆ శ్లోకం కింద రాసి ఆ బొమ్మ వేశారు. అది మనం అక్కడ పెట్టమని నేను కార్యకర్తలను కోరాను. వారి అభీష్టానికి నేను నమస్కారం చేస్తున్నాను, ఆ మాట మన్నించినందుకు. అది లేకపోతే కథలో ప్రేరణ లేదు. సరిగ్గా ఆ చిత్రాన్ని వ్యాసుడు ఎలా రాశాడో చూడండి. తదా సోరసి విన్యస్య తస్యావక్త్రం శుభాననా. ముఖాన్ని భర్త వక్షస్థలం మీద పెట్టింది, తన శిరస్సుని భర్త వక్షస్థలానికి చేర్చింది. ఆయన ఎలా దగ్గరికి తీసుకున్నాడు, ఆ దగ్గరికి తీసుకున్న విధానం, తల నిమురుతున్న విధానం చూడండి. ఆ సమయంలో వాళ్ళ వేషధారణ చూడండి ఎలా ఉందో. రాజు ఎలా ఉన్నాడో, ఈయన ఎలా ఉన్నాడో. పైగా ఎందుకు నేను నలమహారాజునని చెప్పగానే ఆయన వెంటనే ఆ వస్త్రాన్ని, పచ్చని వస్త్రాన్ని, పట్టుబట్టను స్మరించాడు. ఆ వస్త్రం వచ్చింది, ఒక్కసారి కప్పుకున్నాడు. వెంటనే పూర్వం నలమహారాజు ఎలా ఉన్నాడో అలా అయిపోయాడు. ఖచ్చితంగా సరిగ్గా ద్రౌపదీదేవి ఈ దృశ్యాన్ని కూడా గుర్తుపెట్టుకుంటోంది. పాండవులు కూడా వింటున్నారు. ఎందుకంటే ఉత్తర గోగ్రహణం తర్వాత అభిమన్యుడికి ఉత్తరకి వివాహం జరిగాడు. అర్జునుడు మళ్ళీ పూర్వరూపం ధరిస్తాడు ఖచ్చితంగా. బృహన్నర రూపం పోయి పూర్వరూపం ధరిస్తాడు ఖచ్చితంగా. బృహన్నలగా వేసిన ఎన్టీ రామారావు గారు మహానుభావుడు అర్జునుడుగా మనకి సాక్షాత్కరిస్తాడు. 100 జయంతి వేళ నమస్కారం చెయ్యాలి ఆ మహానుభావుడికి. మహానటుడు. ఒక్క మాట సందర్భం వచ్చింది కాబట్టి చెబుతా. నాకు ఎందుకు ఆయన బాగా నచ్చుతారంటే తెలుగు కొట్టుకుపోయాడండి తెలుగు కోసం. మీకు 1 కోటి రూపాయలు ఇస్తాం, హిందీలో కృష్ణుడిగా వేయండి అంటే 10 లక్షలు ఇవ్వండి, తెలుగులో వేస్తాను అన్నాడు ఆయన. నమస్కారం చేయాలి నిజంగా. 1 కోటి రూపాయలు ఇస్తాం. ఆ రోజుల్లో 70లో శ్రీకృష్ణ సత్య సినిమా వచ్చిన రోజుల్లో మేము 10th క్లాస్ చదువుతున్న రోజులకి 1 కోటి రూపాయలు ఆ రోజుల్లో. ఆయనకి ఇక్కడ ఇచ్చే పారితోషికం అప్పుడు చాలా తక్కువ, అందరిలోకే అయింది ఎక్కువే, కానీ తక్కువే. 1 కోటి రూపాయలు ఇస్తాం, హిందీలో వేయండి. ఎందుకంటే మొత్తం ఉత్తరాది మొత్తం మీద దివ్య తేజస్సు ఉన్నవాడు ఒక్కడు లేడు. దేవుడు వేషం వేయాలంటే దివ్యకళ ఉండాలి. ఒళ్ళు ఉండగానే సరిపోలేదు. ఇక్కడ కండరాలు సరిపోవు, ఇక్కడ కండలు బలాలు కాదు, దివ్యకళ ఉండాలి. ఆ దివ్యకళ రామారావులో ఉంది సహజంగా. అలాంటి పద్ధతిలో ఆయన 1 కోటి రూపాయలు ఇస్తాం వేయండి అంటే వద్దు, అందులో 10వ వంతు ఇవ్వండి, వేస్తాను నేను, తెలుగులో తీయండి, మా తెలుగు వాళ్ళకి ఖ్యాతి రావాలి అని ఆశించిన మహానుభావుడు ఆయన. 35 ఏళ్ల వయసులో భీష్ముడు పాత్ర వేసి మెప్పించాడు మహానుభావుడు. 35 ఏళ్ళు ఆయన వయస్సు. భీష్ముడు పాత్ర అది చూస్తే అచ్చం భీష్ముడు ఇలాగే ఉంటాడు అనిపిస్తుంది. గడ్డం వణుకుతూ ఇలా మాట్లాడతాడు. అలా ఏదైనా వెయ్యాలి కానీ నేను ఇదే వేస్తా, నా ఇమేజ్ పాడైపోతుంది, ఇలాంటి ఆలోచనలు రామారావుకి ఎప్పుడూ లేవండి. మహానుభావుడు చిరస్మరణీయుడు, స్వర్గలోకంలో దివ్య సుఖాలు అనుభవిస్తూ ఉండాలని సభాముఖంగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ. అలాగే నలమహారాజు స్వవేషంలో పట్టు వస్త్రం కప్పుకోగానే ధరించాడు స్వవేషాన్ని. ఆవిడ చాలా ఆనందించింది. అదిగో ఆ కౌగులించుకున్న దృశ్యమే ఆవిడ వక్షస్థలం. ఆయన వక్షస్థలం మీద ఆవిడ శిరస్సు చేస్తగానే తల నిమురుతూ ఉంటే ఆవిడకి ఏమనిపించింది? పరీతా తేన దుఃఖేన. మొత్తం దుఃఖం అంతా చేత్తో తీసినట్టే అయిపోయింది అక్కడ. అది భార్యాభర్తలు దంపతులు గుర్తుపెట్టుకోవలసిన మాట. ఇప్పుడు ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. వాళ్ళ రాజ్యం వాళ్ళకి తిరిగి రావాలి. ఇక్కడ కూడా పద్ధతే ధర్మమే. నలమహారాజు రాజ్యం తిరిగి పొందడం ఎలాగా అని ఆలోచిస్తుంటే దమయంతి అంది, చాలా సాహసం. ఓడిపోయిన చోటే గెలవాలి మహారాజా, మళ్ళీ జూదానికి పిలవండి అంటే. నా దగ్గరే ఉంది పెట్టడానికి, రాజ్యం అంతా వాడి దగ్గర ఉంటే అన్నాడు. ఏం పర్వాలా, హరిశ్చంద్రుడికి చంద్రమతి సలహా ఇచ్చినట్టే నేను ఇస్తున్నా సలహా, దమయంతి పందెం అని చెప్పండి అంది. వెళ్ళాలి వెంటనే.
దమయంతి పందెమని చెప్పండి, దేనికైనా సిద్ధంగా ఉన్నా, నా భర్తకు తిరిగి రాజ్యం రావాల్సిందంటే ఏడిచాడు పాపం నలమహారాజు. ఇప్పటికే నీకు అన్యాయం చేశాను, పేకాట్లో పెట్టకపోవడం ఒకటే నేను చేసిన న్యాయం అనగానే ధర్మరాజు సర్వాంగాలు తడుముకున్నాడు. ఒకసారి వింటున్నాడు కదా కథ. ద్రౌపదీదేవి ఒక్కసారి కోరగా చూసి నేర్చుకో నేర్చుకో అని. ధర్మరాజు పాపం వెనక్కి తిరిగి మంచినీళ్ళు ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వండి. మరి మంచినీళ్ళే కావాలి. ఇప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఆయన పెళ్ళాన్ని పేకాట్లో పెట్టలే, ఆయన ఆ తప్పు కూడా చేశాడు, పైగా అడగకుండా. ఇప్పుడు అడుగుతోంది ఆవిడే, చంద్రమతీదేవి అడగలేదా, నా నమ్మేసి నీ బాకీ తీర్చుకోవయ్యా అని. కుటుంబ బాధ్యతల్లో పూర్వం స్త్రీలే మెండుగా ఉన్నారు పూర్తిగా, పురుషులు ఏం చేసినా సరే స్త్రీలే బాధ్యతగా ఉన్నారు. అందుకని ఆవిడ వెంటనే పెట్టమంటే అదేమిటి, నేను ఈ పని చేయలేను, నేను ఈ పని చేయలేను, రాజ్యం లేకపోయినా మంచిది, ఎక్కడో అక్కడ బతుకు, పోనీ అవమానమో సన్మానమో మీ ఇంటికైనా వెళ్ళిపోదాం, కానీ మళ్ళీ పేకాట ఏమిటి, నేను ఈ పని చేయలేను అంటే ఏం పర్వాలేదు, మనసే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు, మనకు కాలం కలిసి వచ్చింది, లేకపోతే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నేను పెళ్లి చేసుకోవడం వీడు మళ్ళీ ఇక్కడ ఏమైనా అర్థం ఉంది, అందుకని పెట్టు అంటే. ఈసారి పుష్కరుడు దగ్గరికి వెళ్ళి నలమహారాజు ఏమన్నాడు అంటే యుద్ధం చేసి గెలుచుకుంటా అన్నాడు. దమయంతి మానవతావాది ఏం చెప్పింది తెలుసా, మన కోసం యుద్ధం చేస్తే అన్యాయంగా సైనికులు చచ్చిపోతారు, ఎందుకు వచ్చిన గోల, జూదానికి పిలువు, రాకపోతే చూద్దాం అని. అప్పుడు వెళ్ళి పుష్కరుణ్ణి పిలిచాడు, జూదానికి రమ్మని పిలిచాడు. దమయంతిని పందెంగా పెడతా, ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే యుద్ధం చేయాల్సిందే అన్నాడు. యుద్ధంలో ఎలాగూ ఓడిపోతాడు, జూదంలో నెగ్గే అవకాశం ఉంది, అందుకని పుష్కరుడు కొంచెం అవకాశం తీసుకున్నాడు. ఏమో నెగ్గచ్చు, ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకున్నాడు. అనుకుని వాడు పందానికి వచ్చాడు. అదృష్టం ఇటువైపు ఉంటే వారెందుకు గెలుస్తారండి, నలదమయంతులు విజయం సాధించారు ఖచ్చితంగా. ఒక్క పందెంతో విజయం సాధించారు, ఒక్క పందెంతో విజయం సాధించారు. ఎందుకంటే ఇక్కడ ఒక భారతంలో రహస్యం చెబుతాను చాలామందికి. కాకినాడలో పెద్దలు ఉన్నారు, సాహిత్యవేత్తలు ఉన్నారు. నలదమయంతు నలుడు పుష్కరుడు ఆడిన జూదంలో మాయజూదం లేదు, అది మామూలు నైపుణ్యమే. ధర్మరాజును ఓడించిన జూదంలో మాయజూదం అని ఉందండి. ఎక్కడికెక్కడ మాయజూదం 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 అని. ఏమిటి మాయా? శకుని నైపుణ్యంగా పాచికలు వేస్తే మాయ అనడానికి వీల్లేదు. లేదు, సినిమాల్లోనో ఎక్కడో చెప్పినట్టుగా ఆయన తండ్రి ఎముకల్ని పాచికలుగా వాడాడు, ఇది ఒట్టి కల్పన, ఎక్కడా లేదు అది. తండ్రి గొడవ, 99 మంది అన్నదమ్ములు, శకునికి అంతమంది అన్నదమ్ములు లేరు అసలు. ఆ కథంతా కృష్ణపాండవీయంలో సినిమా చూపించిన శకుని కథ తప్పు, అది జనంలో ప్రచారంలో ఉన్న కథ పెట్టేశారు, అది వేరే విషయం. అది వ్యాస భారతంలో కానీ కవిత్రయ భారతంలో కానీ లేదు. శకుని తండ్రి ఎముకల్ని పాచికలుగా వాడలేదు. అక్కడ జరిగిన మాయ ఏమిటంటో వ్యాస భారతానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు నీలకంఠ దీక్షితులు గారు రాస్తాడు. 18వ శతాబ్దంలో అద్భుతమైన వ్యాఖ్య రాశాడు, నీలకంఠ వ్యాఖ్య. అప్పుడు పాచికలు ఎలా ఉండేవి అంటే 6 పలకలతో ఉండేవి, 6 సర్ఫేసెస్, 6 పలకలు ఇలాగ దొల్లుస్తారనమాట. 6 పలకల్లో 3 పలకల వైపుని ఒక పేరు రాసేవారు, దుర్యోధన అని. ఇంకో 3 పలకల వైపున మధ్యలో ధర్మరాజ అని రాసేవారు. ఇలా దొల్లించి వేసేవారు. ధర్మరాజు పేరు పేకొస్తే ధర్మరాజు నెగ్గినట్టు లెక్క, దుర్యోధనుడు ఓడిపోయినట్టు పంపించండి. ఈ దొల్లించి వేయడంలో ఇది సుదేవుని ఇతర బ్రాహ్మణుల్ని ఒక్క మాట వెళ్ళు. అయితే ఈ పాచికలు ఎక్కడ తయారు చేశారు, పేకాట ఎక్కడ తయారు చేస్తారు, నలుగురు వెళ్ళదు, ఎందుకంటే మాట్లాడతారు వ్యవహారం కదా, ఇంటి దగ్గర నుంచి మాయ మొక్కలు అంతకంటే ఏమీ లేదు. వాడే పేకలు ఇస్తాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? ఎవరైనా బ్రాహ్మణులు ఏంటంటే పని లేక ప్రతిదానికి బ్రాహ్మణుడు కాదమ్మా, భార్య పోయిన పేకాట క్లబ్ ఉంది వీడికి. ఒంటి బ్రాహ్మణుడు భార్య పోయిన బ్రాహ్మణుడు కూడా పనికిరాదని ఎందుకంటే శకుని బ్రాహ్మణులకు భార్య పోతే యజ్ఞార్హత లేదు. మొత్తం సంధ్యావందనం ఒకటి తప్పితే అన్ని పోయాయి. ఇక్కడ సువర్ణ ద్రవ్యం చేయడానికి లేదు, ఏం వ్రతం చేయడానికి లేదు, నోము చేయడానికి లేదు, పితృతర్పణానికి లేదు, దేనికి యోగ్యత లేదు, మొత్తం పోయి. ధర్మరాజు పేరున్న వైపు భార్య ఉండాలి, అందుకని భార్య అగ్నిహోత్రం బ్రాహ్మణుల గృహాల్లో. మా చిన్నతనంలోనే ఉన్నాం, భార్య అగ్నిహోత్రం ఉంటారు. మా నాన్నగారు సరదాగా అనేవారు, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, మా అగ్నిహోత్రం పుట్టింటికి వెళ్ళింది, ఇక్కడ అగ్గించింది, అక్కడ అగ్గిద్దామని వెళ్ళింది అనేవారు. అంటే ధర్మరాజు పేరున్న వైపు అగ్నిహోత్రం పుట్టింటికి దుర్యోధనుడి పేరు భార్య. అందుకని ఎప్పుడు ఎవరు పని చేసినా భార్య మీద వ్యామోహంతో లైంగిక వాంఛలతో పూర్వ బ్రాహ్మణులు వాళ్ళ కర్తవ్య నిష్ట, వాళ్ళ ధర్మ నిష్ట పాడి మాయజోదం అని మనం అనుకుంటే అలాగే రెండో పెళ్లివాడు మూడో పెళ్లివాడు దొరికే పరిస్థితులు పాచికలు పెట్టి ఎన్ని ఎప్పుడు రెండింటి మీద పేరు పైకి వస్తుంది. ధర్మరాజు బ్రాహ్మణులు ఎదురైతే భార్య ఉందా లేదా ఏమన్నా జరిగితే మీరు పేకాట్లో 14 ఎకరాలు పోయాయి అన్నారు. మా ఇంటికి మనం అపార్థాల్లో మా నాన్నగారు ముగ్గురు మాట్లాడతారు.
మా నాన్నగారు ఎవరైతే ఒకరే మాట, రెండో వాడు ఉంటే వాడికి కాస్త నచ్చ చెప్పు, జోరే ఊపుతోనే నేను మాట్లాడతాను. మూడో వాడు ఉంటే వినడం. నాకు అనుమానం వచ్చి ఓసారి అడిగాడు ఏదో మావయ్య గారు ఒక్కడే మీ నాన్న అలాగే అంటాడు రా ఏదో పోయి సరిగ్గా ఋతుపర్ణ మహారాజు దగ్గరికే ప్రణాళిక సరిగ్గా ఉంది. దేశంలో ఏ రాజుకి తెలియబడాలి ఒకే ఒక్క సెంట్లు కదా, కొన్ని ఆటలు మీకు వచ్చేవి కదా, ఉంటే అక్కడే ఉంటాడు వస్తాడు ఆడేసాను అన్నాడు. ఓ ప్రయత్నం చేద్దాం అంటే ఎంత నిరాశాపూరితమైన వాతావరణంలో కూడా ఒక ప్రయత్నం చెయ్యమనే భారతీయ సాహిత్యం చెబుతోంది. ఆశావాదం అంటే ఇది ఆశావాదం అంటే ఈ మోసాలు ఈ తెలివితేటలోనే జాగ్రత్తగా కూలిపోతూ ఒక్క వేరుతో ఉన్నా సరే కానీ అది పెరగదు. పుష్కరుడు మంచిది కదా, వదిలేయడం కంటే మంచిది. మొత్తం విలన్లు ఏం చేస్తారని కాళ్ళ మీద పడతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. అందుకని ఆయన అన్నాడు నీకున్న కక్ష చిగురించొచ్చు, నేను మొహమాటం లేకుండా చెబుతాను, మా పిల్లలిద్దరు వెనకాల దైవస్వరం నడుస్తూ ఉంటే ఈ చిన్న వేరు నాకు ఇష్టం లేదు. నా రాజ్యమే ఈ వాటా రాజ్యం నువ్వు తీసుకుని పరిపాలన నిరంతరం మనసులో రాజ్యంలో హాయిగా చిన్న పని కూడా చాలా పెద్ద ప్రచారం వచ్చేసి. అందుకని పుష్కరుణ్ణి కష్టపడ్డావా అనేది అది ఎందుకంటే అంశం మనం గ్రహించుకోవాలి. కృషి వల్ల దైవానుగ్రహాలు కార్పణ్యాలు నశించి అందుకని ఇవిడ అక్కడికే